గత అధ్యాయం చివరిలో 16వ అధ్యాయం చివరిలో పరమాత్మ 2 శ్లోకాలు వాడాడు. ఆ 2 శ్లోకాల్లోనూ శాస్త్రవాక్యం దాని యొక్క ప్రాధాన్యం అని దాన్ని నొక్కి చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అనే మాట నొక్కి చెప్పాడు. ఎవరైనా సరే సత్కర్మ చేయాలి అంటే దానికి శాస్త్ర విధానం ఉండాలి. శాస్త్ర విధానాన్ని సరిగ్గా తెలుసుకోవాలి, తెలుసుకునే చేయాలి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి శషభిషలు వచ్చినప్పుడు కూడా శాస్త్రాన్నే కులబద్దగా తీసుకోవాలి, శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోవాలి అని చాలా స్థిరంగానే చెప్పాడు. చెప్తే దాని మీద అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని వెలిపుచ్చడానికి 17వ అధ్యాయంలో అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః అని ఆ సందేహాన్ని పరమాత్మ ముందు ప్రశ్న రూపంలో వెలిపుచ్చుతున్నాడు. నువ్వు శాస్త్రం ప్రమాణమన్నావు, శాస్త్రం ప్రకారం నడుచుకోమన్నావు. ఎక్కడైనా శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్ర విధిని మాత్రం విడిచిపెట్టి అందులో శాస్త్ర విధానాలను సరిగ్గా తెలుసుకోలేకనో లేకపోతే తెలుసుకున్నా చేయలేకనో శక్తి చాలకో బుద్ధి చాలకో ఏదో ఒక కారణంతో శాస్త్రాన్ని కాస్తంత తగ్గించి ఆ శాస్త్రాన్ని తెలుసుకునే సామర్థ్యం లేక కేవలం పెద్దవాళ్ళు చెప్పారు, పైవాళ్ళు చెప్పారు, మనం చెప్పిన దాన్ని అనుసరించాలి అనే ఉద్దేశ్యంతో ఎవరైనా సరే యజంతే సత్కర్మలు చేసుకునే మాట అయితే యజ్ఞయాగాదులు చేసుకున్నా, పూజా పునస్కారాదులు చేసుకున్నా, లేకపోతే సత్కర్మలు చేసుకున్నా, ఏం చేసుకున్నా చేసుకునేది మాత్రం శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో గనక చేసుకున్నట్లయితే తేషాం నిష్ఠ తు కా కృష్ణ, వాళ్ళకి ఫలితం ఏం దక్కచ్చు, వాళ్ళకి ఫలితం ఏం దక్కచ్చు. తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజః ఆహో తమః. సాత్వికమైన ఫలితం సుఖం దక్కాలా, రాజసమైన ఫలితం దుఃఖం దక్కాలా, లేకపోతే తామసమైన ఫలితం మోహం లాంటివి దక్కాలా అని అర్జునుడి యొక్క ప్రశ్న. ఇందులో అర్జునుడు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, నిజానికి చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రాన్ని తోసిరాజని ఇష్టం వచ్చినట్లు సంచరించే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగటం లేదు. శాస్త్రాన్ని కాదని ఇష్టం వచ్చినట్లు సంచరించే వారికి అలాంటి ఫలితమే తప్పనిసరి, దాని గురించి మాట్లాడట్లేదు. శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః, కేవలం పరంపరగా ఏదో వాళ్ళకి వినిపించి ఇదేదో మన వంశాచారం, ఇది కులాచారం అని వినిపించి ఆ వినిపించిన దాని మీదే శ్రద్ధ ఉండి శ్రద్ధతో వాళ్ళు సత్కర్మలే చేసుకుంటున్నారు. వాళ్ళకున్నదల్లా ఈ శాస్త్ర విధానాన్ని తెలుసుకోలేకపోవటం అనేటువంటి ఒకే ఒక లోపం. ఇలాంటి లోపంతో మంచి అభిప్రాయంతోనే సత్కర్మనే చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫలితం ఏమవ్వాలి? నువ్వేమో శాస్త్ర విధానం ప్రమాణం అన్నావు, శాస్త్ర విధానాన్ని కాదని ధిక్కరించి ఏం చేయకూడదన్నావు. ఆ ధిక్కరించిన వాళ్ళల్లో పూర్తిగా నిషిద్ధమైన కర్మలు చేసేవాళ్ళు ఉన్నట్లే వీళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళు కూడా శాస్త్ర విధానాన్ని లెక్క చేయట్లేదు కదా, ధిక్కరిస్తున్నట్లే కదా. ఇలాంటప్పుడు వీరికి సత్ఫలితం కలుగుతుందా కలగదా? తేషాం నిష్ఠ, వారు చేరబోయే అంతిమ ఫలితం ఎలా ఉండొచ్చు? సత్వమాహో రజస్తమః, సాత్వికంగా ఉండొచ్చా? వాళ్ళ శ్రద్ధకు తగ్గట్లుగా సాత్వికంగా ఉండొచ్చా? లేకపోతే వాళ్ళు చేసేది క్రియలు అనుకుని రాజసంగా ఉండొచ్చా? లేకపోతే వాళ్ళ అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం అనేటువంటి విషయంలో వాళ్ళకు జ్ఞానం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే తామసంగా ఉండొచ్చా? ఎలా ఉండొచ్చు అని అర్జునుడి ప్రశ్న. దానికి పరమాత్మ సాక్షాత్తుగా సమాధానం చెప్పదలుచుకోలేదు, డైరెక్ట్గా సమాధానం చెప్పదలుచుకోలేదు.
ఈ సందర్భాన్ని వాడుకుని తాను చెప్పదలుచుకున్న అంశాలని విస్తృతంగా చెప్పదలుచుకున్నాడు. దాంతో సమాధానం వచ్చేస్తుందని అనుకుంటున్నాడు. అందుకని భగవాను వాచ, అన్నీ తెలిసిన వాడైన పరమేశ్వరుడు అంటున్నాడు, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజాం సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని. నువ్వు శ్రద్ధయాన్వితాహ అంటున్నావు కదా, ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. శ్రద్ధని బట్టి ఫలితం చెప్పాలి. ఇప్పుడే దాన్ని ఓపెన్ చేయకూడదు. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. త్రివిధా భవతి శ్రద్ధ. 3 రకాలుగా ఉండే ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి ఊడిపడింది, ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ శాస్త్రవాక్యాలని చదువుకోలేదు, శాస్త్రవాక్యాలని వినలేదు, శాస్త్రం మీద శ్రద్ధ సరిగ్గా లేదు. శాస్త్రం అయితే అది ప్రమాణం కాబట్టి ఆ ప్రమాణ వాక్యం మీద శ్రద్ధ కుదిరితే అది చెప్పే విషయాల మీద కూడా శ్రద్ధ కుదరచ్చు. కానీ అక్కడ శ్రద్ధ లేదు కదా, అటు నుంచి రాలేదు. వీళ్ళ సోర్స్ అనేది శాస్త్రం కాలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళకి శ్రద్ధ ఎలా కుదిరింది అంటే, స్వభావజా దేహినాం. ఏ దేహాన్నైనా మొట్టమొదటిసారి పట్టుకోవడానికి వచ్చినవాడు తప్పనిసరిగా తనతో పాటు జన్మాంతరాల్లో తాను సంపాదించుకున్న సంస్కారాలని తెస్తాడు కదా, సంస్కారాలతో సహానే కదా వస్తాడు. ఆ సంస్కారాలను బట్టి ఒక్కొక్క శ్రద్ధ పుడుతుంది. గత జన్మలలో గనక మంచి పనులు చేసుకున్నట్లయితే, ఏదో తెలుసో తెలియకో, బాగా తెలుసుకునో బాగా తెలియకుండానో సత్కర్మలనే ఆచరించినట్లయితే దానికి తగ్గట్లుగా సత్స్వభావాలని సత్ సంస్కారాలని తెస్తాడు కదా. సత్సంస్కారాలని తెస్తే సహజంగానే అతనికి సద్విషయాల మీదే శ్రద్ధ ఉంటుంది. గత జన్మలో రాజస సంస్కారాలు ఉండి అవే గనక క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని అనుకుంటే క్రియాశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో చేస్తూ ఉందాము అనేటువంటి నిత్య క్రియాశీలత అని ఉంటుంది. తామస సంస్కారాలను గురించి విడిగా ప్రస్తావన చేయనక్కర్లేదు. అది మొదలైన దగ్గర నుంచి అదే విధంగా పోతూ ఉంటుంది. దేహినాం సా స్వభావజ. వాళ్ళు జన్మాంతరం నుంచి తెచ్చుకున్న సంస్కారాల్లోనే ఈ శ్రద్ధ తాలూకు బీజాలు కొన్నిసార్లు ఉంటాయి. శ్రద్ధ తాలూకు బీజాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చ ఇది. తాం శృణు. ఆ 3 రకాలుగా ఉండేటువంటి శ్రద్ధను గురించి నేను చెప్తాను. అందుకనే తర్వాత వచ్చిన వాళ్ళు దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు పెడతారు. ఆ పేరు పెట్టబోయేటువంటి ఆ 3 రకాల శ్రద్ధని నేను చెప్తాను, విను. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుష యో యచ్ఛ్రద్ధ స ఏవ సహ అని దానికి ఉపోద్ఘాతం విను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు మనిషి, మిగతా ప్రాణులు, ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? మనిషికి మిగతా ప్రాణులకి తేడా ఏంటి? సామర్థ్యమా, బలమా, లేకపోతే ఇంకా ఏమైనానా? ఏం కావు. సంపదలా కావు. అవి కూడా పోయినాయి. ఇప్పుడు ఆ గీతలు కూడా చెరిగిపోయినాయి. కుక్కలకు ఆస్తులు రాసేవాళ్ళు వీళ్ళు తయారయ్యారు. కాబట్టి సంపదల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని కూడా లెక్క చేయడానికి వీల్లేని పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి మనిషికి మిగతా ప్రాణులకి తేడా ఏమవ్వాలి? పోనీ జ్ఞానమా? అందరు అనుకుంటున్నట్టు జ్ఞానం కూడా కాదు. వాటి జ్ఞానం వాటికి ఉంది, మన జ్ఞానం మనకుంటే వాటి జ్ఞానం వాటికి ఉంది. ఒట్టి కుక్కే 35,000 రకాల వాసనల్ని కనిపెట్టగలదు. మనకి 35 కూడా సరిగ్గా ఏమి అనవు. ఇదేనా అదేనా అని వాసనల్లో తేడా మనం కనిపెట్టలేము. మనకంటే దాని జ్ఞానమే గట్టిగా ఉన్నట్టు. ఇలా ఏ ప్రాణికి ఆ ప్రాణి జ్ఞానంలో తన స్పెషాలిటీని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి జ్ఞానం కూడా కాదు, ఏమవ్వచ్చు అంటే మనస్సు అనేదే తేడా. మిగతా ప్రాణులకి, మానవుడికి ఉండే తేడా, స్పష్టమైన తేడా మనస్సు. వాటి మనస్సు సహజంగా వాటికి ఉండేటువంటి జ్ఞానాన్ని వాడటానికి పనికొస్తుంది, కానీ కొత్తగా నేర్చుకోవటానికి పనికిరాదు. అందుకనే కుక్కలకి ఇచ్చేది ట్రైనింగ్, మనుషులకి ఇచ్చేది ఎడ్యుకేషన్. కుక్కలకి ట్రైనింగే ఇస్తారు. కుక్కలకి కాలేజీలు, స్కూళ్ళు ఉండవు. కుక్కలకి ట్రైనింగ్ సెంటర్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాటి మనసు కొత్త విషయాన్ని తెలుసుకునేటట్లు ఉండదు.
వాటికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎలా వినియోగించుకోవటం అనే అంశం మీద చిన్నపాటి తేడాలను ఏమన్నా కనబరచవచ్చు, కానీ కొత్త విషయాన్ని తెలుసుకోలేవు అవి. కాబట్టి మనస్సామర్థ్యం అనేదే మనిషికి మిగతా ప్రాణులకి ఉండేటువంటి తేడా. ఆ తేడా ప్రకారం చూస్తే మనుషుల్లోనూ తేడా ఎలా రావాలి అంటే మనస్సు తాలూకు ఈ సామర్థ్యంలోని తేడాతోనే రావాలి. మనసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం కదా. ఆ సామర్థ్యాన్ని బట్టి ఎన్ని కోట్ల మంది మనుషులున్నా సరే అన్ని రకాల మనసులు అన్ని రకాల సామర్థ్యాలని బట్టి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మరొకళ్ళతో పోలకపోవటం అనేటువంటి తేడా వస్తుంది. ఒక మనిషి మరొక మనిషితో పోలడు. ఈ మనిషి నడుచుకున్నట్టు ఆ మనిషి నడుచుకోలేడు, అతను నడుచుకున్నట్టు ఇతను నడుచుకోలేడు. ఇద్దరూ ఒకే రకంగా అడుగులు కూడా వేయలేరు. ఎవరి అడుగులు వేరు, ఎవరి అడుగులు జాడలు వేరు, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ తేడా మనుషుల్లో ఎందుకు వస్తుంది? మిగతా ప్రాణులకి మనిషికి మనస్సు తేడా ఎందుకు వస్తుంది అనేది వేరే సమస్య. మనుషుల్లోనే ఇన్ని రకాల ప్రవర్తనలలో భేదాలు ఎందుకు వస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. దానికి పరమాత్మ చెప్పేటువంటి సమాధానం సత్వానురూపా భవతి. ఆ మనస్సు వేరువేరుగా ఉంది కదా, ఆ మనసులో ఉండేటువంటి సంస్కారాలు వేరువేరుగా ఉంటున్నాయి. ఒక్కొక్క మనసులోనూ ఒక్కొక్క రకమైన సంస్కారం. పుట్టింది అదే ఇంట్లో అన్నదమ్ములే, కానీ అన్నగారు ఉన్నట్టు తమ్ముడు ఉండకపోవచ్చు, తమ్ముడు ఉన్నట్టు మరొక తమ్ముడు నడుచుకోలేకపోవచ్చు. ఇద్దరి ఆలోచనలలో చాలా తేడా రావచ్చు. దానికి కారణం ఏంటి? మనసులోని వ్యత్యాసం. ఆ మనసులోని తేడాకి వారు జన్మాంతరాల్లో తెచ్చుకున్నటువంటి సంస్కారాలు కూడా కావచ్చు కారణం. ఆ జన్మలలోనే వచ్చే సంస్కారాలు వీటికి అదనం, జన్మాంతర సంస్కారాలు అనేవి కూడా చేరతాయి. కాబట్టి సత్వానురూపా భవతి. ఏ మనిషి అయినా సరే తన మనస్సుకు తగ్గట్లుగా నడుచుకుంటాడు, తన మనసులోని సంస్కారాలకు తగ్గట్లుగా నడుచుకుంటాడు. సో ఏ మనిషికి ఏ శ్రద్ధ కలిగినా సరే అది సత్వానురూపా భవతి సర్వస్య శ్రద్ధ. ఎవ్వరి శ్రద్ధ అయినా సరే వాళ్ళు జన్మాంతర సంస్కారాలతో తెచ్చుకున్నటువంటి శ్రద్ధ వల్లే అవ్వాలి. ఏ శ్రద్ధ అయినా సరే సంస్కారాల వల్లనే కలుగుతుంది. సర్వస్య శ్రద్ధ ఏవమేవ భవతి. ఆ శ్రద్ధని గుర్తించి మన శ్రద్ధ సవ్యమైన దారిలో వెళుతుంటే కనుక దాన్ని పెంచుకోవటం, సరి అయిన దారిలో లేకపోతే కనుక దాన్ని తగ్గించుకోవటం అనేది అదొక వేరే ఎక్సర్సైజ్, చాలా పెద్ద పని. అది చేయాలి అంటే జన్మలు దానికి కావాల్సి ఉంటాయి. జన్మంతా దాని మీద ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బయట ప్రపంచాన్ని చాలా సులభంగా మార్చవచ్చు, చాలా సింపుల్, ఏమి ఇబ్బంది లేదు. మనస్సుని మార్చుకోవటం అనేది మాత్రం దాదాపు అసంభవం. అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇతి మే మతి అన్నంత స్థాయిలో ఉంటుంది. కాబట్టి సత్వానురూప శ్రద్ధా భవతి సర్వస్య. నిజానికి శ్రద్ధామయోయం పురుష. మనిషి అంటే కాళ్ళు చేతులు ఉన్నాయని అవని ఇవని లక్షణాలు చెప్తారు కదా, ఇవేమి కావు. శ్రద్ధామయోయం పురుష. శ్రద్ధామయుడు పురుషుడు. మొత్తం పోతపోసిన శ్రద్ధ. మనిషి అంటేనే పోతపోసిన శ్రద్ధ. అయితే ఆ పోతపోసిన శ్రద్ధ ఉందే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంది. యో యశ్రద్ధ స ఏవ సహ. కొంతమందికి మంచి విషయాల మీద శ్రద్ధ ఉంది, కొంతమందికి మధ్య రకంగా, కొంతమందికి అధమంగా, అన్ని రకాలుగాను శ్రద్ధ ఉంది. ఉన్నదల్లా మనిషిలో శ్రద్ధే. పోతపోసిన శ్రద్ధే మనిషి. ఆ పోత పోసేటువంటి శ్రద్ధ రకరకాలుగా ఉంది. యో యశ్రద్ధ స ఏవ సహ. ఈ శ్రద్ధల్ని ఎలా గుర్తించవచ్చు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ క్రియల ద్వారా గుర్తించవచ్చు. పూర్తిగా మనం తేల్చేసేయటం అనేది అయ్యే పని కాదు, కానీ క్రియల ద్వారా వాళ్ళ శ్రద్ధల్ని మనం గుర్తించుకోవచ్చు. దాన్ని చెప్తున్నాడు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు దేవాన్ని యజంతే, దేవతలను పూజించుకుంటారు. సాత్వికంగా ఉండే దేవతలని పూజించుకుంటారు. యజంతే సాత్వికా దేవాన్. రాజసులు యక్ష రక్షాంసి, యక్షుల్ని రాక్షసుల్ని రక్షోజాతి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గనక వశం చేసుకుంటే వాళ్ళు మనకి చేసి పెడతారు, పనులు చేసి పెడతారు అని వాళ్ళని వశం చేసుకోవటానికి వాళ్ళకు కావాల్సిన పూజలో పునస్కారాలు చేసుకుంటారు.
మిగతా వాళ్ళు ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే, చివరికి పిశాచాలను కూడా కొన్నిటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః, తామసమైనటువంటి జనాలు, తామసమైన శ్రద్ధ ఉన్నటువంటి వారు చివరికి పిశాచ పూజను కూడా చేసుకోవచ్చు. బలం కావాలి అంటే రకరకాల పనులు చేసుకోవచ్చు. బలం కావాలి అంటే రోజు ఒక గ్లాసుడు పాలు తాగొచ్చు. ఎవరో ఒక ఆయన చెప్పినట్టు, పెద్ద ఆయన చెప్పినట్టు రోజుకు గ్లాసుడు పాలు తాగొచ్చు. నేను గ్లాసుడు పాలు తాగే హెలికాప్టర్ షాట్స్ కొట్టాను, అందరూ గ్లాసుడు పాలు తాగమని ఆయన చెప్పినట్టుగా గ్లాసుడు పాలు తాగొచ్చు. అదే బలం కావాలి అంటే బలం పాలు తాగితే బలం ఏమొస్తుంది, పాలు తాగితే అజీర్తి అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మనం కాస్తంత శారీరక వ్యాయామం చేయాలి అనే మాట అనొచ్చు. క్రియాపరంగానే దాన్ని సాధించుకోవాలి అనైనా చెప్పచ్చు. ఇంకొంతమంది అలా కాదు, ఎప్పటికప్పుడు బలానికి కావాలి అంటే చాలా పదార్థాలు దొరుకుతాయి, ఆ పదార్థాలని గనక తీసుకుంటే ఠకీమని బలం వస్తుంది, వచ్చిన వెంటనే వాడేసుకోవటం, హాయిగా పడుకోవటం తర్వాత అనైనా చెప్పచ్చు. పదార్థాల్లో తేడాలని మనం చూస్తున్నాం. పదార్థాలలో తేడా అంటే పాలు, ఎక్సర్సైజు లేదా మిగతా మత్తు పదార్థాలు, వీటిల్లో తేడా చూస్తున్నాం. చూడవలసింది ఆ తేడా కాదు, వాటి మీద శ్రద్ధలలో ఉండేటువంటి తేడాన్ని. పాలు లాంటి నికరంగా ఉండి నిదానంగా ఉండి మొత్తం జీవితం అంతా హాయిగా ఉండేటువంటి పదార్థాలు ఎవరికి నచ్చుతున్నాయి, క్రియల్లాంటివి ఎవరికి నచ్చుతున్నాయి, ఈ తాత్కాలికమైన ఉద్రేకాన్ని కలిగించే పదార్థాలు ఎవరికి నచ్చుతున్నాయి. అంటే సాత్విక, రాజస, తామస శ్రద్ధలలో తేడాలను బట్టి వారికి నచ్చుతున్నాయి. అలాగే సాత్వికమైన శ్రద్ధ ఉన్నవాళ్ళు, మనం ఈ సందర్భంలో యజంతే అని యజ్ఞాలు, పూజలు వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాత్వికమైన శ్రద్ధ ఉన్నవాళ్ళు అలా సాత్వికమైనటువంటి దేవతాగణాల వాళ్ళని పూజించుకుంటారు. ఈ దేవతాగణాల వాళ్ళతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు అనుగ్రహిస్తారో అనుగ్రహించరో తెలియదు. వీళ్ళ అనుగ్రహం నిజంగానే ఉంటుందో, ఆగ్రహిస్తున్నారా, సరిగ్గా మనం సరిగ్గా చేయకో, వాళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా, ఇవేం తేలవు మనకి. అయినా సరే ఏదో సాత్వికమైన పూజ, అలవాటైన పూజ అని చేసుకుంటూ పోవటమే. వీళ్ళకంటే తొందరగా వచ్చి తొందరగా అనుగ్రహించే వాళ్ళు పాపం యక్షులు, రాక్షసులు ఇలాంటి వాళ్ళు. యక్షుల్ని వశం చేసుకోవటం, ఆ యక్షులు వశం చేసుకుంటే వాళ్ళు ఎక్కడ లేని విషయాలు తీసుకోవటం, యక్షిణి అంటూ ఉంటారు కదా, అలాంటి ఉపాసనలు ఏవో చేస్తే వాళ్ళు వీళ్ళకి తొందరగా ఏవేవో ఫలితాలని చూపించడం అనేది ఉంది. ఇంకా కూడా 1 ఎర లాంటి సాధనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 1 ఎర ప్రస్తుతం ఏంటంటే ఏ సాధన చేయాలన్నా బద్ధకం ఎక్కువైపోయింది కాబట్టి ఆ సాధనలు చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు. ఈ శ్రద్ధాత్రయాన్ని దాటి బద్ధకత్రయం వచ్చింది, అందుకని అవి కూడా తగ్గిపోయినాయి. కానీ యక్షుణుల్ని వాటిల్ని ఆకర్షించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఫలితాలని తొందరగా చూపిస్తారు, తేడాలు వచ్చినప్పుడు విరుచుకు తింటారు. 2 జరుగుతాయి. వాళ్ళకి ఈ ఉపాసకులే వాళ్ళకి బలి అవ్వవలసిందే, అలాంటివి జరుగుతాయి. అసలు చాలామంది మనకి పెద్దగా వాళ్ళతో పరిచయాలు కలగవు, కానీ చాలామంది అసలు ఏమైనా పని కావాలంటే దేవతలను మరొకళ్ళను ఉపాసించకూడదు, ఏదో ఒక పిశాచాన్ని పట్టుకుంటే తొందరగా పనిచేసి పెడుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మంచి పని కావాలంటే దేవుళ్ళని పట్టుకోవాలి, మనకు ఎప్పుడూ మంచి పనే కావాలని ఏం లేదు కదా, ఎక్కడో ఎవరినో పీకటమో లాగటమో కావాలి కదా. అలాంటప్పుడు ఈ దేవతలు, మంచి దేవతలు ఏం పనికొస్తారు? అందుకని పిశాచాలనో లేదా భూతగణాల వాళ్ళనో ఎవరినో ఒకళ్ళని పట్టుకుంటే వాళ్ళు మన తరపున వెళ్ళి కొట్టొస్తారు, కొట్టి రావడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కదా అని భావించే వాళ్ళు ఉన్నారు. ఆ కొట్టేవాళ్ళు వీళ్ళని మాత్రం ఉత్తునే వదలరు, వీళ్ళని వేపుకు తింటారు. క్షణానికి వాళ్ళని సంతృప్తిపరచడానికి వీళ్ళు ఎక్కడ లేని పనులు చేయవలసి వస్తుంది. అయినా సరే వాళ్ళు దానికి సిద్ధపడి ఆ పనులు చేస్తారు. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః, వాళ్ళ శ్రద్ధని బట్టి, వాళ్ళ శ్రద్ధకు మూలమైనటువంటి సంస్కారాల తేడాలని బట్టి వాళ్ళ పూజలు, పునస్కారాలు ఉంటాయి. ఈ న్యాయం మొత్తం లౌకిక వ్యవహారం మొత్తానికి కూడా వర్తిస్తుంది. దాంతోపాటు ఇది విశేషం. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్.
అని పరమాత్మ మళ్ళీ కింద నుంచి పైకి మరొకసారి ఇంకో రకంగా చెప్తున్నాడు. ఈ ఆసుర నిశ్చయాలు అంటే తామసమైన సంస్కారాలు, తామసమైన శ్రద్ధలో ఉన్నటువంటి వాళ్ళు అశాస్త్ర విహితం, శాస్త్రంలో లేని విషయాలని చేయాలనే చూస్తారు. అశాస్త్ర విహితం. ఈ అశాస్త్ర విహితమైన విషయం కూడా ఎలా ఉండాలి? ఘోరం, స్వపర పీడాపాదకంగా ఉండాలి. తనకు పీడ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళకి పీడలు ఉండాలి. కొంతమంది ఇంట్లో పూజలు చేస్తామంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పోసే దాన్ని తుడుచుకోవటం ఎవరి వల్ల కాదు, వాళ్ళు అడిగే వస్తువులను అందించడం సాధ్యపడనే పడదు. కూర్చున్న దగ్గర నుంచి అది తే ఇది తే ఇది తే అంటారు. బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళే, మన వాళ్ళే. వాళ్ళకి అందించేసరికి ఉన్నవాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ గూడలు పడిపోతాయి. వాళ్ళకి మాత్రం తృప్తి కలగదు, సరిగ్గా అందించలేదన్నట్టే ఉంటారు. అదేంటి? స్వపర పీడాకరం. వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇతరులను కూడా పీడిస్తారు. అదే ఒక 5 నిమిషాలు ముందు కూర్చుని అన్నీ ఏర్పాటు చేసుకోకూడదు, లేదా ముందే అన్నీ చెప్పకూడదు. చెప్తే అప్పుడు హడావిడి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ముందు చెప్పరు, ఆ క్షణాన్ని అన్నీ చెప్తారు. ఆ క్షణాన్ని పరిగెత్తుకు రావాలి. ఇప్పుడైతే బ్లింకిట్లు, ఇన్స్టామార్ట్లు వచ్చినాయి కాబట్టి తొందరగా వస్తున్నాయి, కానీ లేకపోతే వెళ్ళి తెచ్చేంత వరకు ఆగాలి, గోల, ఇవన్నీ ఉన్నాయి. స్వపర పీడాకరం, ఘోరం, తప్యంతే. కానీ వాళ్ళు కూడా బలంగా నిష్ఠగా కూర్చుని పనిచేస్తున్నట్టు ఉంటారు, తపస్సు చేస్తున్నట్టే ఉంటారు. తప్యంతే ఏ తపోజనా. కాకపోతే ఆ తపస్సులో దంభం స్పష్టంగా కనిపిస్తుంది. దంభం చాలా ఎత్తుగా కనిపిస్తుంది. దంభం అంటే చాలాసార్లు చూసుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. అహంకారం చెప్పక్కర్లేదు. అహంకారం లేనిదే ఇలాంటి తపస్సు సాగేది ఎట్లా, మొదలయ్యేది ఎట్లా? దంభాహంకార సంయుక్తా కామరాగ బలాన్వితా. నిజానికి వాళ్ళు చేసే ఆ పనులకి, వాళ్ళు చేసేటువంటి ఆ తపస్సుకి బలం వాళ్ళకే చాలదు. చాలకపోయినా సరే బలాన్ని కూడగట్టుకుంటారు. ఎలా కూడగట్టుకుంటారు? కామరాగ బలం, కామరాగ బలాన్విత. కామ్యమైనటువంటి విషయాల మీద ఉండేటువంటి రాగం అనేటువంటి బలం, ఆ బలంతో ఆ బలాన్ని కూడగట్టుకుని వాళ్ళు పనిచేస్తారు. ఉంది, ఈ బలం లేకుండా లేదు. వాళ్ళంతా నిస్సత్తువుగా ఉన్నా సరే మనకి కావాల్సిందంటూ ఒకటి ఉంటే, మనకి కావాల్సిందే, ఇది అంది తీరాలి అని అనిపిస్తే లోపల నుంచి శక్తి మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుకొచ్చి తర్వాత మనల్ని మొత్తం కొల్లబొడుస్తుంది, అది వేరే సంగతి. కానీ అప్పటికి మాత్రం పుట్టుకొస్తుంది. పుట్టుకొచ్చి అది పని చేసేట్టు చూస్తుంది. అది బలం, కామరాగ బలం. ఈ బలం వాస్తవానికి అప్పుడేదో పని చేయించినట్టు కనిపిస్తుంది, కానీ శాశ్వతం కాదు, నిలబెట్టదు. మళ్ళీ ఇలాంటి పనులు చేయటానికి ప్రోత్సాహాన్ని ఇవ్వదు. కామరాగ బలం పనికిరాదు. జ్ఞానబలం అనేది సరి అయిన బలం. ప్రస్తుతానికి ఆ మాట లేదు, కానీ వీళ్ళు కామరాగ బలాన్వితా. వీళ్ళు ఏం చేస్తారు? కర్షయంత శరీరస్థం భూతగ్రామం. తమ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ అరగదీస్తారు. కర్షయంత అని ఒక మాట, కర్షయంత అని ఒక మాట. కర్షయంత అంటే లాగి వాటిని నానా పీకి ఇబ్బంది పెడతారు. కర్షయంత అంటే వాటిని చిక్కిపోయేటట్లు చేస్తారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం. వాళ్ళ దెబ్బకి ఒంట్లో ఉండే ఇంద్రియాలన్నీ కూడా లబలబలబలాడుతూ ఉంటాయి. లబలబలాడవు. ఏదో ఏకాదశి రోజు ఉపవాసం బాగానే ఉంది, ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి, కుదిరితే నిర్జలోపవాసం చేయాలి, ద్వాదశి రోజు పారణ తొందరగా చేయాలి. రోజు ఏకాదశి చేస్తానన్నట్టు చేస్తే ఎక్కడ కుదురుతుంది? నిత్యోపవాసం చేస్తాను, తొందరగా అన్నం తింటే అవమానం, తొందరగా అన్నం తినేస్తే ఏమైనా ఎవరైనా అనుకుంటారు, ఏం చేయట్లేదు అనుకుంటారు అన్నట్టు కూర్చుంటే ఏమవుతుంది? ముందు లోపల ఉండే అవయవాలన్నీ లబలబలాడతాయి, అంతే కదా. ముందు లబలబలాడేది కడుపు, ఆ తర్వాత మిగతావన్నీ లబలబలాడతాయి. చివరికి ఇంద్రియాలు కూడా ఇబ్బంది పడతాయి. ఇంద్రియాలకు కూడా శక్తి కావాలి కదా. ఇంద్రియాలకి ఏంటి? మనస్సుకు కూడా శక్తి కావాలి. ఆ శక్తి కూడా అన్నం నుంచే రావాలి. అన్నమయం హి సౌమ్యరస, అన్నమయం హి సౌమ్య మనః కదా. కాబట్టి ఇంద్రియాలకు రావలసిన శక్తిని అందించకుండా వాళ్ళు ఇంద్రియాలని చిక్కిపోయేట్లు చేస్తారు. ఇంద్రియాలని లాగి పీకి ఇబ్బంది పెడతారు. ఇంద్రియాలని లాగి పీకి ఇబ్బంది పెట్టకూడదు, ఇంద్రియాలని మచ్చిక చేసుకోవాలి అనేది వేరే విషయం. కానీ వీళ్ళు ఇంద్రియాలని లాగి పీకి ఇబ్బంది పెడతారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం. ఇదేమి తెలివి కాదు, అచేతసహ తెలివి తక్కువ వాళ్ళు. ఆవును మచ్చిక చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయి.
ఆవు మన మాట వినేటట్లు చేసుకోవడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, దానికి ముక్కుతాడు వేయటం. ముక్కుతాడు వేస్తే ఏ పశువైనా లొంగుతుంది, ఎంతటి గట్టి పశువైనా లొంగుతుంది. రెండోది, దానికి ఇంత గడ్డి మోపు చూపించటం. గడ్డి మోపు చూపించి దానికి గడ్డి పెట్టి, నేను నీకు ఆహారం పెట్టేవాడిని, నువ్వు కాస్త నా మాట వినాలి అంటే, అన్ని ఆవులు కాకపోయినా కొన్ని ఆవులైనా మాట వింటాయి. వాటికి కావాల్సింది ఏంటి? ఆహారం. ఆహారాన్ని ఇస్తే అవి మాట వింటాయి. కాబట్టి మచ్చిక చేసుకునే దారి ఒకటి ఉంది. మచ్చిక చేసుకునే దారిలో అటు ఆవుకి కానీ ఇటు మనిషికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా ఉంది. ఆ దారిని కాదని, ఆ మచ్చిక చేసుకునే దారిని కాదని ఆ ఆవుకి ముక్కుతాడు వేస్తే ఏమవుతుంది? అది ఇబ్బంది పడి వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అచేతసహ వీళ్ళకి తెలివి అనేది సరిగ్గా లేదు. ఒకవేళ కనుక వీళ్ళు ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ ఇబ్బంది పెట్టిన మాట అయితే, మాంచైవ అంతఃశరీరస్థం, నన్ను కూడా ఇబ్బంది పెట్టినట్టే. ఎవరికి వారు, ఏ జీవుడికి ఆ జీవుడు తన శరీరంలో ఉండేటువంటి అవయవాలని లేకపోతే ఇంద్రియాలని వీటిని ఇబ్బంది పెడితే నన్ను కూడా ఇబ్బంది పెట్టినట్టే. పరమాత్మనైన నన్ను శరీరంలో రెండో వాడిని నేనేం చెప్పాడు కదా, నన్ను కూడా ఇబ్బంది పెట్టినట్టే. మాంచైవ అంతఃశరీరస్థం. ఏమి ఇబ్బంది పెట్టినట్టు? ఇంద్రియాలను విసిగించినట్టు కాదు, కానీ ఇది వేరే రకమైన ఇబ్బంది. ఇలాంటి విధానాల్ని శాస్త్రంలో చెప్పలేదు. ఇంద్రియాలని, శరీరాన్ని పిండేసేయమని చెప్పి ఏ శాస్త్రము చెప్పలేదు. ఏ శాస్త్రము చెప్పనప్పుడు, శాస్త్రం అంటే వేదం కదా, ఆ వేదంలో చెప్తే ఎవరు చెప్పాలి? పరమాత్మే చెప్పాలి. పరమాత్మ చెప్పనప్పుడు పరమాత్మ చెప్పని పని చేయటము, చెప్పిన పని చేయకపోవటము అనే ఈ రెండు ఆయనకి తిరస్కారం లాంటివి. ఆ తిరస్కారం చేస్తే మాత్రం పాపం చిక్కిపోతాడు ఆయన. కాబట్టి మాంచైవ అంతఃశరీరస్థం, శాస్త్ర విధిని తిరస్కరించటం వలన ఆయన్ని కృషించిపోయేటట్లు చేస్తున్నారు. మాంచైవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. ఇలాంటి వాళ్ళు పరమాత్మ యొక్క అనుశాసనాన్ని అతిక్రమించి నడుచుకునేటువంటి వాళ్ళు, ఏదో చాలా బాగా చేస్తున్నామని అనుకుంటూ చేసేటువంటి వాళ్ళు ఆసుర శ్రద్ధకి విషయాలు, లేదా ఆసుర శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. శ్రద్ధకి ముందుండేటువంటి నిశ్చయం ఆసురం. ఆ నిశ్చయానికి ముందు ఉండేటువంటి వీళ్ళ సంస్కారాలు అవి కూడా ఆసుర సంస్కారాలు. కాబట్టి కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవ అంతఃశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ అని పరమాత్మ అంటున్నాడు. సరే, ఎంతసేపటికి జన్మాంతర సంస్కారాలు అంటే చేతులు పైకి ఎత్తేసినట్టే కదా. మా జన్మాంతర సంస్కారాలు బాలేవు, ఏమో ఆ జన్మల్లో తప్పు చేశామేమో, ఇప్పుడు ఏమైనా బాగు చేసుకుందామంటే సరిగ్గా కుదరట్లేదు, సంస్కారాలు అనుమతించటం లేదు. కాబట్టి జన్మాంతర సంస్కారాలతోనే మొత్తం కథ నడిపించే మాట అయితే ఇప్పుడు చేయవలసింది ఏమీ ఉండదు. మరి ఇప్పుడు సంస్కారాలని బాగు చేసుకోవటమో, లేదా ఇప్పుడు కొత్త సంస్కారాలు వస్తే అవి మంచిగా ఉండేటట్లు చేసుకోవటమో, ఇలాంటివి జరగాలంటే దానికి ఏం జరగాలి, దానికి ఏం చేయాలి అంటే, మహాచమత్కారి అయిన పరమాత్మ ఆహారం కూడా 3 రకాలుగా ఉంటుంది అని దానికి సమాధానం మొదలుపెట్టాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఈ జన్మలో తీసుకునేటువంటి ఆహారం కానీ, ఈ జన్మలో చేసేటువంటి యజ్ఞాలు కానీ, తపస్సులు కానీ, దానాలు కానీ అన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా ఉండేటువంటి వాటిల్లో సాత్వికమైన వాటిని గ్రహించుకుని మిగతా వాటిని పక్కన పెట్టేసుకుంటే, ఎవరికి వారికి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం లాంటివి చేస్తూ, ఎవరికి వారు సాత్వికమైన యజ్ఞాలు చేస్తూ, ఎవరికి వారు సాత్వికమైన తపస్సులు చేస్తూ, ఎవరికి వారు సాత్వికమైన దానాలు లాంటివి చేస్తూ ఉంటే కొత్త సంస్కారాలు సరైనవి పుడతాయి. పాత సంస్కారాలు పైకి మెరిసిపోకుండా, అవి పని చేయకుండా కూడా సరిపోతాయి. కాబట్టి జన్మాంతర సంస్కారాల మీదే మొత్తం బాధ్యత పెట్టేసి తప్పించుకు తిరిగేందుకు కూడా అవకాశం తక్కువ అవుతుంది అని చమత్కారంగా, ఆహారం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఆహారస్త్వపి సర్వస్య, అందరూ తీసుకునేటువంటి ఆహారం 3 రకాలుగా ఉంటుంది.
త్రివిధో భవతి, అందులోనూ ఇష్టమైన ఆహారం అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క శ్రద్ధని మనం కనిపెట్టచ్చు, వాళ్ళ సాత్వికతనో రాజసత్వాన్నో తామసత్వాన్నో కనిపెట్టచ్చు. యజ్ఞ తపః తథా దానం, యజ్ఞం కానీ తపస్సు కానీ దానం కానీ ఇలా కూడా ఈ 3 రకాల పనులు కూడా 3 రకాలుగా మళ్ళీ ఉంటాయి. తేషాం భేదమిమం శృణు, ఆ భేదాలని ఒక్కసారి చూడు. భేదాలని విన్న తర్వాత ఈ భేదాలలో ఏ భేదం నాకుంది, ఏ భేదాన్ని పెంచుకోవాలి, ఏ భేదాన్ని తగ్గించుకోవాలి అనే సంగతిని చూసుకో అని ముందుగా చెప్పి, ఆహారం అనే దాన్ని 3 రకాలుగా విభజించి 3 శ్లోకాలలో చెప్తున్నాడు. ముందుగా సాత్విక ఆహారాన్ని గురించి చెప్తున్నాడు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియా అని. సాత్వికమైన ఆహారాలు అని అనటం లేదు, సాత్వికులకు ఇష్టమైన ఆహారాలు అని అంటున్నాడు. సాత్వికులకు ఇష్టమైన ఆహారాలు ఏమవుతాయి? సాత్వికమైన ఆహారాలే అవుతాయి. కాబట్టి సాత్వికమైన ఆహారాలే సాత్వికులకు ఇష్టమైన ఆహారాలు. ఈ ఆహారాలు ఎలా ఉండాలి? ఇది అన్నమా, చపాతీనా, ఇంకోట అది కాదు వ్యవహారం. అది వంటలో ఏది అని కాదు లెక్క. అది ఆయుష్ను పెంచుతోందా, పెంచటం లేదా. ఏ ఆహారం తీసుకున్నా శరీరాన్ని పెంచటం కోసం, శరీరానికి బలం ఇవ్వటం కోసమే కదా తీసుకునేది. శరీరాన్ని పెంచటం, శరీరానికి బలం ఇవ్వటం, ఈ 2 కూడా ఆయుష్ కోసమే కదా. అలా ఆయుష్ను పెంచుతున్నాయా లేవా ఆహారాలు అనేది ప్రధానం. అలాగే ఆయుస్సత్వ, మనస్సుకి ప్రశాంతతనిస్తున్నాయా లేవా. ఆహారం తీసుకుంటే నిద్రపోవాలని అనిపిస్తోందా, మళ్ళీ యాక్టివ్గా ఉండాలని అనిపిస్తోందా, అది కూడా పెద్ద విషయమే. సత్వం, మనస్సు బాగా పనిచేయాలి. ఆహారం తీసుకుంటే బలం వచ్చినట్టుందా, ఉన్న బలం ఊడినట్టుందా అనేది కూడా పెద్ద విషయమే. బల. అలాగే ఆహారం తింటే రోగాలు వస్తున్నాయా, ఆరోగ్యం వస్తుందా. ఆరోగ్యం. ఆహారం తింటుంటే సుఖం కలుగుతోందా, అసలు ఇది తింటే అసలు అరగదు పెట్టదు కానీ తినకుండా ఉండలేను అని అనిపిస్తోందా. ఆరోగ్య సుఖ. ఆహారం అనేది ప్రియంగా ఉంటుందా లేకపోతే వేరే రకంగా ఉంటుందా. ప్రీతి అనేది పెరుగుతోందా లేదా, ఇవన్నీ చూసుకోవాలంటున్నాడు. ఆయుష్, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వీటన్నిటినీ పెంచే ఆహారం అయితే, అది సాత్వికమైన ఆహారం, సాత్వికులకు ఇష్టమైన ఆహారం. ఈ ఆహారం రస్యాహ, అందులో రసాలు ఉండాలి. ఏ రసాలు ఉండాలి? ఒక ఆయుర్వేదం వైద్యుడు మొన్నే కలిశాడు. ఆయన కూడా పెద్ద ఆయనే. ఆయన ఓ మాట చెప్పాడు. మన వాళ్ళు షడ్రసోపేతమైన విందు అంటారు కదండి. నిజంగా నిత్యము షడ్రసోపేతంగా తింటే ఏ రోగము రాదు. ఇదే వైద్య సిద్ధాంతం. షడ్రసోపేతంగా తినకేమి, షడ్రసోపేతమైన రుచులు తింటున్నాం కదా అంటే తినట్లేదు. ఒక దీని ప్రకారం చూసుకుంటే, ఒక కోణంలో చూసుకుంటే మనం తినే ఈ కార్బోహైడ్రేట్స్ వీటన్నిటినీ కూడా తీపి కిందే లెక్క కడితే 90% తీపే తింటున్నారు. సో 90% తీపి తింటే మిగతా రుచులన్నిటికీ కలిపి మిగతా 5 రుచులకి 10% మిగులుతోంది. 10% మిగులుతుంటే షడ్రసోపేతంగా ఎక్కడుంది? తీపి కాక ఉప్పు, పులుపు ఇవన్నీ కలవాలి కదా, అవి కలవటం లేదు. ఏ రుచి ఎంత కలవాలి అనేది కూడా ఒక రేషియో మనకి తెలుసు. అలాగే ఏ రుచి ఏ పదార్థం నుంచి రావాలి అనేది కూడా మనకు తెలుసు. ఆ రుచి ఆ పదార్థం నుంచి వచ్చేట్టుగా లేదు. ఉప్పు రావాలి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? అది సాల్ట్ నుంచి వస్తుంది. ఉప్పు రావాల్సింది ఎక్కువగా ఈ ఆకుకూరల నుంచి, వీటి నుంచి రావాలి. ఆకుకూరల నుంచి కనుక ఉప్పు వస్తే దాంతోపాటు వగరు కూడా వస్తుంది. ఆకుకూరలో వగరు ఉంటుంది లైట్గాను, ఆ వగరు అక్కడి నుంచి వస్తుంది. ఆ వగరు రావటం లేదు, వగరు తినటం లేదు. ఫ్రైస్ తింటున్నారు తప్ప వగరు అనేదాన్ని దగ్గరికి రానివ్వటం లేదు. ఇలా 6 రుచుల్లో రేషియోని పాటించడం లేదండి. అందువల్ల అసలు రోగాలు వస్తున్నాయి అని చెప్పాడు. కాన్సెప్ట్ బాగుంది, ఎంతవరకు ఆచరణ యోగ్యం అనేది తెలియదు కానీ కాన్సెప్ట్ మాత్రం సరిగ్గానే ఉంది. షడ్రసోపేతంగా ఎవరూ తినటం లేదు.
షడ్రసోపేతంగా అంటే ఏదో చారు పెట్టుకోవాలా, ఇంకోటి పెట్టుకోవాలా అని చూస్తున్నారు. కానీ ఆ రుచుల యొక్క మేళవింపుని సమంగా ఉండేటట్టు చూసుకోవటం అనేది చేయట్లేదు. కానీ అదే భావం ఇందులో ఉన్నట్లుగా ఉంది. రస్యాహ, రసాలు 6 సరిగ్గా ఉండాలి. అలాగే స్నిగ్ధాహ, పొడి పొడిగా ఎక్కువ ఆహారం ఉండొద్దు అంటున్నాడు. స్నిగ్ధాహ, అందులో కాస్తంత తడి ఉండాలి, ఆహారంలో తడి ఉండాలి. మన గొంతులోంచి లేదా ఆహార నాళంలోంచి జారేటట్టు ఉండాలి. జారకపోతే అది ప్రమాదం కదా. కొన్ని రకాల ఆహారాలు గొంతులో చిక్కుకుపోవటం కానీ ఇలాంటివి ఏమైనా అయితే మహాప్రమాదం. అందువలన స్నిగ్ధాహ. అలాగే ఆహారం తింటే అది కడుపులో ఉండాలి, స్థిరంగా ఉండాలి. తొందరగా అరిగిపోతే మళ్ళీ స్నాక్స్ పుచ్చుకోవచ్చు అనేటువంటి భావన అది వేరు, ఆ గోల వేరు. కానీ ఆహారం తింటే అది స్థిరంగా ఉండాలి. 2 పూట తినమని ఉంది వేదంలో నిజంగా చెప్పాలంటే. ప్రాతశ్చ సాయంచ అని ఉంది. ప్రాతశ్చ పొద్దున పూట ఒక తిండి, సాయంత్రం పూట ఒక తిండి. సాయంత్రం అంటే మళ్ళీ 5 6 మొదలుపెట్టే తిండి కాదు. 2 పూటల, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి అని తినమని ఉంది. పోనీ ఏవైనా కాస్త లాలసత ఉంటే ఏవో ద్రవాలు ఇవాళ పుచ్చుకోవటం, ఏవో ద్రవాలు కాదు, మనం సంసారపక్షమైన ద్రవాలనే పుచ్చుకోవటం అనేది ఒక పద్ధతి. ఘనమైన ఆహారాన్ని 2 సార్లు పుచ్చుకోమనే ఉంది. పుచ్చుకోమని ఉంటే ఏ డాక్టర్కి ఏం కోపం వస్తుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అన్ని రకాల వాదనలు వచ్చేసిన తర్వాత పాపం వాళ్ళ వాదనలు కూడా పక్కకి వెళ్ళిపోయినాయిలే. కానివ్వండి, 2 సార్లు ఆహారాన్ని తీసుకోమని మాత్రం వేదం స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పింది. తస్మాద్విరన్నో మనుష్యేభ్య ఉపహ్రియతే ప్రాతశ్చ సాయంచ అని స్పష్టంగా చెప్పేసింది. 2 సార్లే మనుషులకి ఆహారం, పొద్దున పూట సాయంత్రం పూట అని. కాబట్టి పొద్దున పూట సాయంత్రం పూట అంటే ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆహారం కడుపులో స్థిరంగా ఉండాలి కదా. అదో గంటలో అరిగిపోతే మళ్ళీ సాయంత్రం వరకు అలవ లక్ష్మణాన్ని కూర్చొని ఏడుస్తూ ఉండలేడు కదా. కాబట్టి స్థిరమైన ఆహారం సాత్వికమైన ఆహారం. హృద్యాహ, ఆహారం తీసుకుంటూ ఉంటే దాని మీద ప్రేమ కలగాలి. హృదయానికి అది ఇష్టంగా ఉండాలి, హృదయంగా ఉండాలి. గార్నిష్ చేయటం అనేది దీనికి లక్ష్యం కాదు. కానీ చూడటానికి బాగుండాలి ఆహారం అనేది. అలాగే తీసుకుంటున్నప్పుడు కూడా ఆహారం తాలూకు టెక్స్చర్ అది బాగుండాలి. హృద్యాహ, ఇలాంటి ఆహారాహ సాత్విక ప్రియాహ, సాత్వికులకు ఇష్టమైన ఆహారాలు అని పరమాత్మ అంటున్నాడు. ఇంకా రాజసుల గురించి చెబితే కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాహ. తింటే కటు చేదు పుట్ట తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. తక్కువ మందికైనా చేదు నచ్చుతుంది. అది కాకపోతే ఆమ్ల, అత్యామ్లం, అసలు రొడ్డు పులుపు అది నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమ్ల. కొంతమందికి ఉప్పు కషాయం కావాలి. ఎంత ఉప్పు వేసినా సరే విస్తట్లోనో కంచంలోనో కొంచెం ఉప్పు వేసుకుని దాన్ని ఇంత తీసుకుని నంచుకు తినేవాళ్ళు ఉంటారు. ఉప్పు కషాయం కావాలి కొంతమందికి. లవణ, ఇలా మిగతా రుచుల మీద ఉంటుంది. వగరు ఎక్కువగా ఎవరో ఇష్టపడకపోవచ్చు. కానీ ఏదో అన్ని తీపి మీద ఎక్కువ తీపి ఉండాలి, ఎంత తీపి వేసినా చాలదు, ఇంకొంచెం తీపి వేస్తే బాగుంటుంది అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. అలాగే అత్యుష్ణ, ఏమున్నా సరే అలా పొగలు కక్కుతూ ఉండాలి, సెగలు కక్కుతూ ఉండాలి, వేలు పెడితే కాలిపోవాలి అన్నట్టు ఉంటాయి. ఏదో తాగడానికి తేవాలి అంటే నాలుక చురుకుమనాలి అనే రోజులు పోయి అలా వేలు పెడితే కాలిపోవాలి అన్నట్టుంటారు. అత్యుష్ణ. కొంతమందికి తీక్ష్ణంగా ఉండాలి, తీక్ష్ణంగా గుచ్చుకునేటట్టు ఉండాలి, గట్టిగా గుచ్చుకునేటట్టు ఉండాలి. రూక్షం, ఇంకా పరుషంగా ఉండాలి. కొన్ని పేర్లు చెప్తే మళ్ళీ మనకే రేపటి రోజున దాన్ని చూసినప్పుడు అనవసరమైన గుర్తులు వస్తాయి. అవే ఏదో మనం గీస్తే కనుక రక్తం వచ్చేటట్లు ఉండాలి. జంతికలు లాంటివి కొంచెం గట్టిగాను దాని మీద ఇవి ఎక్కువగాను చేస్తే గీసుకునేట్టు ఉంటాయి చూడండి, అవి రూక్షంగా ఉండేటువంటి పదార్థాలు. లోపల పెడితే నాలికే గుచ్చుకుని ఇబ్బంది పడుతూ ఉంటాం చూడండి. ఇంకా చెప్పాలంటే పైనాపిల్ తింటే కలిగే ఒక రకమైన పీడ, అది రూక్షం. తీక్ష్ణ రూక్ష విదాహిన, నోట్లో పెట్టుకుంటే నోరు కాలిపోవాలి. అది కారం కావచ్చు లేదా వేడైనా కావచ్చు, ఏదైనా సరే నోటిని మొత్తాన్ని కాల్చేయాలి. అదేదో చెప్పారు, మా లక్షణం ఏంటంటే కారం తింటే ఇక్కడ చెమట పట్టాలట, గొంతు దగ్గర చెమట పట్టాలట. గొంతు దగ్గర చెమట పడితే కారం తిన్నట్టు, కారం ఉన్నట్టుట.
అంటే నెత్తి మీద చెమట పట్టడం ఇలాంటివి లెక్కలేవు. ఒళ్ళంతా చెమట పట్టడం, చెమటలు కారిపోవడం ఇవన్నీ కాదు. గొంతు మడతల్లో గనక నీరు నిలిస్తే అది కారం, దానికి కారం ఉన్నట్టు అనే మాట ఉంది. విదాహిన, కాలిపోవాలి కారానికి. తీక్ష్ణ రూక్ష విదాహిన. ఆహారాహ రాజసస్యేష్ట. ఇలాంటి ఆహారాలు రాజసుడికి, రాజస స్వభావం ఉన్నవాడికి ఇష్టం. దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఈ ఆహారాల వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. తింటున్నప్పుడే ఇబ్బందిగా ఉంటుంది, తిన్న తర్వాత చెప్పక్కర్లేదు. దుఃఖంతో పాటు శోకాన్ని కూడా ఇస్తాయి. ఇలాంటి ఆహారం ఎందుకు తినాల్సి వచ్చిందిరా అని బాధ కలుగుతుంది. ఎందుకంటే జీర్ణం అవ్వవు తొందరగాను. జీర్ణం అవ్వకుండా నోరు ఎంత కాలిందో కడుపు కూడా అంతే మండే పరిస్థితిని తెచ్చి ఆహారాహ రాజసస్యేష్ట దుఃఖ శోకాన్ని కలిగిస్తాయి. అలాగే ఆమయ ప్రదాహ. ఆమయం అంటే రోగాన్ని తెచ్చిపెడతాయి. దుఃఖ శోక ఆమయ ప్రదాహ. చిన్న సంఘటన జరిగింది. ఎక్కడో కలిసాము. అందులో పాపం వేరే రాష్ట్రం వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన వాళ్ళు కొంతమంది కలిశారు. మన వాళ్ళు ఊరుకోకుండా ఏం చేశారంటే, మనం ఏమన్నా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ స్పెషల్గా రుచి ఏమన్నా చూపిద్దామని చెప్పి పండు మిరపకాయ కారం తెచ్చారు. పండు మిరపకాయ కారం తెచ్చి, పండు మిరపకాయ కారంతో పేరు నెయ్యి తినాలట. నాకు తెలియదు అది. పండు మిరపకాయ కారం తినేంత దమ్ము నాకు కూడా లేదు. పండు మిరపకాయ కారంతో పేరు నెయ్యి తినాలి అని చెప్పి ఆ మనిషి చెప్పినవాడు చెప్పకుండా ఏమన్నాడు, ఇది నరుడు, పండు మిరపకాయ కారం అంటే నరుడు, పేరు నెయ్యి నారాయణుడు, ఈ రెండూ కలిపి తింటే నరనారాయణ సంయోగం కలుగుతుంది, నరనారాయణ అనుగ్రహం కలుగుతుంది, తినండి అని అందరికీ వేశాడు. పాపం ఈ వేరే రాష్ట్రాల వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత మొన్నాడు నా దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడు, మీ నరుడు తేడా చేశాడో నారాయణుడు తేడా చేశాడో తెలియదు కానీ నా కడుపంతా మాత్రం అయోమయంగా ఉందయా, ఏం తిండయా, ఇదేం తిండయా మీ వాళ్ళది అని అన్నాడు మర్నాడు నా దగ్గరికి వచ్చి. అలాగే ఆమయ ప్రదాహ. మరుసటి రోజున గనక రోగాన్ని ఇచ్చే మాట అయితే అవి రాజసమైనటువంటి ఆహారాలు. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాహ. ఇకపోతే తామసమైన ఆహారాలు. యాతయామం గతరసం పూతి పర్యుషితంచ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. యాతయామం ఆహారం వండిన దగ్గర నుంచి దాని అసలు సమయం 3 గంటల పాటు. ఒక యామం, ఒక జాము పాటు. ఒక జాము దాటితే ఆ ఆహారానికి విలువ తగ్గిపోయినట్లే. ఒక జాము దాటితే ఆ ఆహారం సాత్వికమైన ఆహారం కూడా రాజసమైన ఆహారమే కాదు, సాత్వికమైన ఆహారం కాదు, రాజసమైన ఆహారమే కాదు, అది తామస ఆహారం. యాతయామం. గతరసం. కొన్ని ఆహారాల్లో ఎండబెట్టడం అది ఉంటుంది కదా, అలా గత రసం అయితే ఆహారానికి విలువ లేదు. నిలవ ఉంచడానికి కొన్నిసార్లు రొట్టెలు లాంటివి ఎండబెడతారు కొంతమంది. గత రసం అయితే అది అస్సలు కాదు. గత రసం. పూతి. దుర్గంధం వస్తూ ఉంటే మాత్రం ఆ ఆహారాన్ని తామస ఆహారం కింద లెక్కగట్టాలి. పూతి దుర్గంధం వచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి మనం చర్చించుకోలేం, కానీ దుర్గంధం వచ్చే ఆహారాలు ప్రత్యేకించి కొన్ని ఉన్నాయి. పర్యూషితం. ఒక రాత్రి నిద్ర చేసిన ఆహారాలు సరియైన ఆహారాలు కాదు. ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ ఆహారంలో ఎన్ని విశేషాలు ఉన్నా సరే అది తామసం కిందే లెక్క. అది ఆరోగ్యాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే వివాదం జోలికి మనం పోవద్దు. అది తామసమైన ఆహారం, అంతవరకు ఖచ్చితం. ఎందుకంటే ఈ పర్యూషిత ఆహారానికి ఇప్పుడు విలువ బాగా పెరిగింది. దీన్ని ఏదో చద్దన్నం అనే పేరుతో పెట్టినప్పుడల్లా పిల్లలు ద్వేషించేవాళ్ళు, మాకు టిఫిన్లే కావాలని అనేవాళ్ళు. దీన్ని 5 స్టార్ హోటల్స్లో ఇప్పుడు 5,000కి 6,000కి అమ్ముతున్నారట రాత్రిపూట. రాత్రల్లా అట్టి పెట్టి దానికి ఏదో పేరు కూడా పెట్టారు. ఆ పేర్లు గిర్లు మనకు వద్దు, కానీ దానికి ఏదో పేరు పెట్టి ఆ పేరుతో 5,000కి 6,000కి అమ్ముతున్నారట. మర్నాడు దాన్ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకునే జాతి పెరుగుతోంది. కాకపోతే దాంతో లాభమున్నా నష్టమున్నా ఏమున్నా అది తామసం అనే మాట వాస్తవం. పర్యూషితంచ యత్. ఒక రాత్రి నిద్ర చేస్తే దాని పేరు పర్యూషితం. పూతి పర్యూషితంచ యత్. ఉచ్ఛిష్టమపి. ఎంగిలి అనేటువంటి ఆహారం తామస ఆహారం.
ఎంగిలి అనే దాన్ని మనం దాదాపు మర్చిపోయినట్లేనేమో, కానీ ఎంగిలి అనే దానికి చాలా చాలా విలువ ఉంది. ఎంగిలి అనే దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు తినగా మిగిలింది మళ్ళీ తినటం కానీ, ఒకసారి ఎంగిల్ చేసి మిగలబెట్టుకుని తర్వాత ఎప్పుడో గంట తర్వాతో 2 గంటల తర్వాతో తినటం కానీ ఇవేమి మంచి పద్ధతులు కావు. అవి తామసాహారాలు. ఇప్పుడే చెప్పుకోవాలి కాబట్టి ఆ మాట ఇప్పుడే చెప్పుకోవాలి. ఎంగిలి అనేదాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎంగిలి అనేదాన్ని ఎక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాటించాలి. ఎంగిలికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ శక్తిని అంగీకరించక్కర్లేదు. ఎంగిలికి వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యవస్థని అంగీకరించక్కర్లేదు. ఇది ఇప్పుడు చెప్పుకోవాల్సిన మాట. ఇప్పుడు కాకపోతే ఇంకెక్కడ చెప్పుకోలేము, ఇంకెప్పుడు చెప్పుకోలేము. కాబట్టి ఉచ్ఛిష్టం ఇది పనికిరాదు, ఇది తామసం. అలాగే అమేధ్యం, నైవేద్యానికి పనికిరాదు అనేటువంటి ఆహారం, యజ్ఞాలకి నైవేద్యానికి పనికిరాదు అనేటువంటి ఆహారం, ఇది తామసాహారం. మనం తినే ఆహారం ఎలా ఉండాలి అంటే దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బాగుండేట్టు ఉండాలి. అదే సమయంలో ఆ నైవేద్యం పెట్టి మనం కూడా తినేట్టు హాయిగా తినేటట్లు ఉండాలి. మనం తినే ఆహారం అటు దేవతలకి వెళ్ళాలి, ఇటు మనకి రావాలి. ఇద్దరికీ యోగ్యంగా ఉండాలి. ఈ వంటని దేవుడికి నైవేద్యం పెడితే నన్ను కొట్టను కూడా కొడతాడు, అందుకని ఇది వద్దు అని మనకే అనిపించేలా ఉండక్కర్లేదు. ఏది పడితే అది పెడితే పాపం దేవుడు ఏమవుతాడో తెలియదు, కానీ మనకే వద్దనిపించే పరిస్థితుల్లో వస్తే అస్సలు పనికిరాదు. ఉచ్ఛిష్టమపి చామేధ్యం, ఇలాంటి భోజనం తామస ప్రియం, తామసులకు ఇష్టంగా ఉంటుంది అని పరమాత్మ అంటున్నాడు. ఇక యజ్ఞాల విషయాలకు వస్తే, ఇప్పటికీ ఆహారాలు 3 రకాల ఆహారాలు వెళ్ళినాయి. యజ్ఞాల విషయాలకు వస్తే అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్విక అని సాత్విక యజ్ఞాన్ని గురించి చెప్తున్నాడు. యజ్ఞాలు చేస్తారు కదా, యజ్ఞాలు చేసేటప్పుడు అఫలాకాంక్షిభి, ఫలితం మీద ఆకాంక్ష లేకుండా చేస్తే, విధిదృష్ట, శాస్త్రం ఏముందో ఆ శాస్త్రం ప్రకారం నియమం ప్రకారమే చేసుకుంటే, విధివాక్యాలను బట్టే చేసుకుంటే, యష్టవ్యమేవేతి మనస్సమాధాయ, ఇది నాకు విహితమైన కర్మ కాబట్టి నేను దీన్ని చేసుకోవాలి. మయా యష్టవ్యమేవ, నేను యజ్ఞం చేయవలసిందే, ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను కాబట్టి, నేను ఫలానావాడిగా పుట్టాను కాబట్టి అని అనుకుని యజ్ఞం చేస్తే అది సాత్వికమైన యజ్ఞం. శాస్త్రదృష్టితో నేను కర్తవ్యం కాబట్టి చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయంతో ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే అది సాత్వికమైన యజ్ఞం. ఈ సాత్వికమైన యజ్ఞానికి ఫలితం కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది కదా అని మళ్ళీ ఆ ఫలితాన్ని కోరటానికి వీల్లేదు. కండిషన్ మాత్రం బలమైందే. ఫలితం మీద ఆసక్తి లేకుండా ఈ యజ్ఞాన్ని చేయాలి. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఫలితం కోసం, ఫలితం మీద ఆసక్తితో చేసే యజ్ఞం ఉంటే ఆ యజ్ఞం పేరు రాజసం. ఫలితం నాకు పెద్దగా అక్కర్లేదు, ఈ చేసే యజ్ఞానికి పేరు వస్తే చాలు, దంభార్థం, ధర్మధ్వజం, నా ధర్మధ్వజం అనేది రెపరెపలాడితే చాలు అని అనుకుంటే దంభార్థమపి చైవయత్, అది రాజసమైన యజ్ఞం. యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇలాంటి యజ్ఞాలని రాజస యజ్ఞాల కింద చెప్పుకోవాలి. విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. యజ్ఞం చేస్తే విధిహీనం, ఇది ఎక్కడుందిరా నాయన, ఈ యజ్ఞం ఇలా చేయమని ఎక్కడ రాసి పెట్టుందిరా అంటే కళ్ళు మూసుకుంటే నాకే తోచింది అన్నట్టుంటే అది యజ్ఞం కాదు. నాకేదో ఆ వృక్షం కింద జ్ఞానబోధ అయింది, నాకేదో అంబ పలికింది, జగదంబ పలికింది అంటే అవేమీ చల్లవు. ఎవ్వరికీ అంబ పలకూడదు. ఒకే ఒక అంబ పలకాలి, అది ఎవరు? వేదమాత. ఆ అంబే పలకాలి. ఆ అంబ పలికితేనే యజ్ఞాలు యాగాలు. ఆ అంబ పలక్కపోతే చేసేవన్నీ వాళ్ళ సొంత క్రతువులు, వాళ్ళ పనులు. అయితే అవి యజ్ఞాలు యాగాలు అనకూడదు. ఈ వేదమాత చెప్తేనే అవి యజ్ఞాలు యాగాలు. మిగతా వాటికి వాళ్ళు ఇష్టమైన పేర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. విధిహీనమైతే మాత్రం అది తామస యజ్ఞం. అసృష్టాన్నం, ఆ యజ్ఞంలో గనక వచ్చిన వాళ్ళకి, ఋత్విక్కులకి, ఇలాంటి వాళ్ళకి అన్నం అనేది పెట్టకపోతే గనక అది తామస యజ్ఞం, అసృష్టాన్నం. మంత్రహీనం, ఆ యజ్ఞంలో అసలు మంత్రాలే లేకపోతే
అది యజ్ఞమే కాదు. ఒకవేళ అయితే గీతే తామస యజ్ఞం. పోనీ ఆ యజ్ఞంలో మంత్రాలు ఉన్నాయి కానీ ఆ మంత్రాలలో స్వరాలు వర్ణాలు సరిగ్గా లేవు, అంటే అక్షరాలు లేవు, వర్ణాలు లేవు. ఎక్కడో అక్కడ ఇక్కడ యూట్యూబ్లో వాటిల్లో మంత్రాలు నేర్చుకుని దాన్ని ఏవో తోచినట్లుగా చదివేస్తున్నారు అని అనుకుంటే అది యజ్ఞం కాదు, అది తామస యజ్ఞం. మంత్రహీనం, మంత్రమే లేకపోవటం అనేది ఒక మంత్రహీనత. మంత్రపరంగా చూసుకున్నప్పుడు హీనంగా ఉండటం అనేది ఒక రకమైన మంత్రహీనత. రెండు రకాల మంత్రహీనతలు యజ్ఞాన్ని పూర్తిగా పాడు చేసేస్తాయి. మంత్రహీనంగా ఉండకూడదంటే ఆ మంత్రాన్ని యోగ్యులైన వాళ్ళు గురువుల దగ్గర కూర్చుని శ్రద్ధగా నియమాలతో నియమనిష్టలతో మొదలు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఆ మంత్రాలను ఇక్కడ వాడాలి. వాడితే అది సమంత్రకమవుతుంది. వాడేటప్పుడు సవ్యంగా వాడాలి, అక్షరాలు సవ్యంగా ఉండాలి, దాని స్వరాలు సవ్యంగా ఉండాలి, అన్నీ బాగుండాలి. బాగున్నప్పుడు అది సమంత్రకమైన యజ్ఞం అవుతుంది. లేకపోతే మంత్రహీనం, ఎందుకు పనికిరానిది అవుతుంది. యజ్ఞానికి ప్రధానం మంత్రం అనుకుంటే ఆ మంత్రం మీద చాలా శ్రద్ధగా ఉండాలి. చేసేవాళ్ళు శ్రద్ధగా ఉండాలి, చేయించుకునేవాళ్ళు శ్రద్ధగా ఉండాలి, అందరూ శ్రద్ధగా ఉండాలి. అదక్షిణం, దక్షిణ గనక లేకపోతే యజ్ఞం యజ్ఞమే కాదు. ఎందుకంటే యజ్ఞం అనేది ఎంతోమంది కలిసి చేయవలసిన పని. ఎంతోమంది కలిసి చేసి ఒక మనిషికి ఫలితాన్ని ఇవ్వాలి అంటే అది ఎక్కడి నుంచి ఇస్తుంది? అంతమంది పనిచేస్తే వాళ్ళ రేషియోని బట్టి వాళ్ళకి ఫలితాలు వెళ్ళాలి కదా. ఫలితం కావాల్సిందేమో ఒకడికి, సత్వశుద్ధే మరొకటో ఇంకోటో ఒకడికి కావాలి. ఏం చేయాలి? ఇతను వాళ్ళందరి నుంచి అయ్యా మీ శ్రమని నేను దోచుకున్నాను, నాకేమైనా కాస్త ఈ దక్షిణ పుచ్చుకుని ఆ ఫలితాన్ని ఇచ్చేసేయండి అని వాళ్ళ దగ్గర నుంచి విధివత్తుగా తీసుకోవాలి. దానికి చాలా పెద్ద తతంగం ఉంది. దక్షిణ అనేది మనం అనుకున్నట్లుగా ఏదో డబ్బులు ఇలా ఇచ్చేయటం కాదు. దక్షిణ అనేది చాలా పెద్ద వ్యవహారం. ఆ యజ్ఞాల్లో ఉండేటువంటి ఋత్విక్కులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి భాగాన్ని దక్షిణగా ఇచ్చేయాలి. అధ్వర్యో ప్రాణంతే దదామి అని ఇచ్చేయాలి. ఓ అధ్వర్యుడా, నువ్వు చేసిన పనికి నా ప్రాణం మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను. ఏదో దాని అంటారు, వాడికి ఈ అంగం ఇస్తాను, వీడికి ఈ అంగం ఇస్తాను, చమసాధ్వర్యమో అంగాని బోధదామి, మిగిలిన అంగాలన్నిటినీ కూడా మిగతా చిన్న చిన్న ఋత్విక్కులకి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసేయాలి. ఇచ్చేసి బాబు ఈ అంగాలు లేకుండా, ఈ చక్షుస్సు, ఈ ప్రాణము, ఇవి లేకుండా నేనేం చేసుకుంటాను, అందుకని కాస్త వేరే రకమైన లౌకికమైన దక్షిణ ఇస్తాను, ఆ అంగాల్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని ప్రార్థించుకోవాలి. ఈ యజ్ఞ ఫలితాన్ని డబ్బుతో కొనుక్కోవటం కాదు, యజ్ఞ ఫలితాన్ని తనలో ఉండేటువంటి అంగాలతో కొనుక్కోవాలి. తనను తాను సమర్పించుకుని ఆత్మార్పణ చేసుకుని కొనుక్కోవాలి. ఆత్మార్పణని అంత సులభంగా చేయలేం కాబట్టి మధ్యలో ఇంకో దీన్ని అడ్డం పెట్టి, ఇంకో ద్రవ్యాన్ని అడ్డం పెట్టి ఆ ద్రవ్యంతో తనలో ఉండేటువంటి అంగాల్ని తెచ్చుకోవాలి. అది దక్షిణ తాలూకు చాలా పెద్ద వ్యవహారం. అది యజ్ఞాల్లో వాటిల్లో అయితే ఒక పూట పడుతుంది. మధ్యాహ్నం కాసేపు కూర్చుని 1-2 గంటలు కూర్చుంటే కానీ ఈ దక్షిణ వ్యవహారం మొత్తం తెమలదు. కాబట్టి దక్షిణ అనేది మనం అనుకున్నట్టు లోకువ వ్యవహారం అయితే కాదు. ఎవరికో ఏదో మనం ఇచ్చేస్తున్నాము అనుకుని చాలా గర్వంగా ఇస్తాం కదా, ఆ గర్వంగా ఇచ్చేది కాదు. మన ప్రాణాలని, మన చక్షుస్సుల్ని మనమే కొనుక్కునే వ్యవహారం. అది మనమే తిరిగి తెచ్చుకునే వ్యవహారం. అందువల్ల అలాంటి దక్షిణ లేకపోతే, దక్షిణ గురించి మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు కాబట్టి కదా దక్షిణ అంటే లోకుగా ఉంది. కాబట్టి ఇదే సందర్భం, ఇప్పుడే కదా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి దక్షిణ లేకపోతే యజ్ఞం పనికిరాదు. మంత్రహీనం అదక్షిణం. అలాగే శ్రద్ధావిరహితం యజ్ఞం. శ్రద్ధ లేదు, శ్రద్ధ అనేదే లేదు, ఏదో నడుస్తూ ఉంది, నడుస్తూ పోతూ ఉంది అంటే దాని పేరు తామసం యజ్ఞం, తామస యజ్ఞం. దీని తామస యజ్ఞం అని అంటారయ్యా. ఇది యజ్ఞాలకు సంబంధించినటువంటి 3 విభాగాల కథ అయితే, తపస్సుల్లో కూడా 3 రకాల తపస్సులు ఉన్నాయి. తపస్సుల్లో సాత్వికమైన తపస్సు ఎలా ఉంటుంది? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవతల్ని, ద్విజులు బ్రాహ్మణులు వాళ్ళని, గురువుల్ని, ప్రాజ్ఞులు పండితులు బాగా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని పూజించుకోవటం అనేది శారీరకమైన తపస్సు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. అందరికీ పూజలంటే అందరికీ పూలు తేవాలా, పళ్ళు తేవాలా కాదు. ఎవరిని పూజించుకునే విధానం వాళ్ళకి విడిగా ఉంది.
దేవతలను పూజించే విధానంలో మనకి షోడశోపచారాలు ఉన్నాయి. మిగతా బ్రాహ్మణులను పూజించే విధానంలో అది లేదు. గురువులను పూజించడం అలా కాదు. గురువులకి పూజ అంటే వాళ్ళు చెప్పిందల్లా వింటూ ఉండటము, వాళ్ళు చెప్పిన పనల్లా చేస్తూ ఉండటము, వాళ్ళకి కావాల్సింది ఏదో కనిపెట్టుకోవటం, అది వాళ్ళకి పూజ. ప్రాజ్ఞులకి పూజ అంటే కాస్త ఏదో వాళ్ళు చెప్పే విషయం ఏమైనా ఉంటే దాన్ని వినటం, వాళ్ళని కాస్త మంచిగా మర్యాదగా చూడటం అనేది పూజ. పూజ అనేది మారుతుంది. అందరికీ పూజించుకోవాలా, పూజ అంటేనే పసుపు కుంకుమలు తీసుకొచ్చి మొత్తం ఒళ్ళంతా పూయాలా అనేది ఏమీ లేదు. ఒక్కొక్క పూజ వేరు వేరు రకాలుగా ఉంటుంది. దేవతలకు పూజ వేరు, ద్విజులకు పూజ వేరు, గురువుల పూజ వేరు, ప్రాజ్ఞుల పూజ వేరు. కాకపోతే ఈ 4 రకాల పూజలు కూడా సాత్వికం తపః. శౌచం అసలు శుచిగా ఉంటే, శారీరకంగాను అలాగే మానసికంగాను శుచిగా ఉంటే అదే పెద్ద తపస్సు కిందే లెక్క. అందులోనూ మానసిక శుచి గురించి ఇప్పుడు మాట్లాడక్కర్లేదు, మానస తపస్సులో మాట్లాడుకోవాలి కదా. శారీరకంగా శుచిగా ఉండటం అనేది వస్తే అది పెద్ద తపస్సు. ఏమో అన్ని అలవాట్లన్నీ పోయినాయి, కానీ ఒకసారి స్నానం చేస్తే పక్క బట్టలను ముట్టుకోకపోవటం, ఒకసారి స్నానం చేస్తే ఏ వస్తువుని ముట్టుకోకపోవటం, ఏ వస్తువును ముట్టుకున్నా సరే ఏమన్నా మైలు పడిపోతానేమో అనుకున్నట్టు ఉండటం. ఇప్పుడు మడి కట్టుకుని నేను పీకాల్సింది ఏముంది అని అనుకోకుండా మడి కట్టుకుని ఉండటం అనేది తపస్సు కింద వస్తుంది. అలాగే ఉండాలి, అంతే ఉండాలి. మా గురువుగారు ఉండేవారు, బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన తెల్లవారుజామున 3ంటికి లేస్తే 2ంటికే లేచి కూర్చునేవారు నిద్రపట్టగా. 3ంటికి స్నానం చేసి కూర్చుంటే రోజల్లా ఒక వస్తువుని ముట్టుకోవడం తెలియదు, ముట్టుకోరాని వస్తువుని ముట్టుకోవడం తెలియదు. 83 ఏళ్ళు అడుగు తీసి అడుగు వేయాలి. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కూడా చిన్న పనికిరాని వస్తువును కూడా ముట్టుకునేవాళ్ళు కాదు. ఏమైనా మధ్యలో కాసేపు నడుము వాల్చాల్సి వస్తే, వయస్సు బాగా మీరిపోయి నడుము వాల్చాల్సి వస్తే తల కింద ఏదో చిన్న కొల్లాయిగుడ్డ పెట్టుకుని పడుకోవటం తప్ప దిండు పెట్టుకోవడం కూడా, ఆయన పగటిపూట దిండు పెట్టుకోవటం కూడా చూడలేదు, అది కూడా చూడలేదు. అంత జాగ్రత్తగా ఉండేవారు. అది నిజంగా శౌచం అనేటువంటి తపస్సు. శౌచం. ఆర్జవం, రుజుత్వం, శరీరంలో ఉండేటువంటి రుజుత్వం. శరీరంలోని ఏ భాగము ఎదుటివారిని వెక్కిరించకుండా రుజువుగా ఉంది అని అనిపిస్తుంది కదా, అలా అనిపించేటువంటి, నొసటితో వెక్కిరించటం అంటారు కదా, అలాంటివి లేకుండా ఉండటం, ఇది తపస్సు. బ్రహ్మచర్యం. మనం బ్రహ్మచర్యం అంటే ఇంతకుముందే అనుకున్నాం, గురు శుశ్రూష ప్రధానమైన ఆశ్రమం ఇది అని. ఆ గురు శుశ్రూష మొదలైనవి చేయటం. ఈ గురు శుశ్రూష ఎన్ని జన్మలెత్తినా తప్పేది కాదు. గురు శుశ్రూష అనేది ఎప్పటికీ ఉండవలసిందే. అది మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా, మనం ముసలాళ్ళమైనా, లేకపోతే మనకి అసలు కాళ్ళు చేతులు సరిగ్గా ఆడకపోయినా గురువుగారు కనిపిస్తే వానికి శుశ్రూష చేసుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు. అలాంటి బ్రహ్మచర్యం, ఎప్పుడు నిరంతరం గురు శుశ్రూషతో ఉండేటువంటి బ్రహ్మచర్యం, అలాంటి బ్రహ్మచర్యం అది తపస్సు అనేది అవుతుంది. బ్రహ్మచర్యం. అహింసాచ, శాస్త్రీయమైనటువంటి, శాస్త్రం ఒప్పుకున్నటువంటి హింసని తప్ప మిగతా హింసకు పాల్పడకపోవటం, ఇది అహింస. తన శరీరంతో ఏ ప్రాణికి అపకారాన్ని తలపెట్టకపోవటం అనేది శారీరం తపః ఉచ్యతే. ఇది శారీరమైనటువంటి, శరీరంతో చేసేటువంటి తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితంచ యత్ స్వాధ్యాయాధ్యయనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్కుతో చేసే తపస్సు కూడా ఉంది. వాచా ధర్మం అవాప్నుహి అని సీతమ్మవారి వాక్యం, ఆంజనేయ స్వామికి చెప్పిన మాట. నా గురించి వెళ్ళి శ్రీరాముడికి చెప్తే నీకేం వస్తుంది అంటే, ధర్మం వస్తుందా, పుణ్యం వస్తుంది నీకు. నా మంచి మాట చెప్తే, ఎవరైనా ఇద్దరు దూరంగా ఉండి కష్టపడుతూ ఉంటే ఒకళ్ళ మంచి ఒకళ్ళకి చెప్తే నీకే పుణ్యం వస్తుంది. వాచా ధర్మం అవాప్నుహి అని చెప్పింది. కాబట్టి వాక్కుతో ధర్మాన్ని, పుణ్యాన్ని సాధించవచ్చు. అంతేకాదు వాక్కుతో తపస్సు కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఎప్పటికీ అనుద్వేగకరం వాక్యం, ఎవరిని ఉద్వేగపరచని మాటలే మాట్లాడుకోవచ్చు. ఆ మాటల్లో సత్యం, నిజమే దోబూచులాడాలి. ప్రియంగా ఉండాలి ఆ మాట. హితం, వాళ్ళకి హితకరంగా ఉండాలి. అనుద్వేగకర వాక్యంగా ఉండాలి, సత్యం, ప్రియం, హితంగా ఉండాలి. ఇలా ఉంటే అది వాంగ్మయం తపః.
ఒక తీరులో చూసుకుందాం, ఒక ఆర్డర్లో చూసుకుందాం. అది గనక అనుద్వేగకర వాక్యం అయితే అందులో అది సత్యం కాకపోయినా, ప్రియం కాకపోయినా, హితం కాకపోయినా తపస్సు కాదు, అది వాక్యం మాత్రమే. అది గనక సత్యమైతే ఆ సత్యం అనుద్వేగకరంగా లేకపోయినా, హితంగా ఉండకపోయినా, లేకపోతే ప్రియంగా ఉండకపోయినా అది తపస్సు కాదు. ఇలా దేనికి దానికి ఒక్కొక్క దాన్ని విడివిడిగా తీసుకుంటే ఏది మిగతా విశేషణాలు గనక కూడి ఉండకపోతే తపస్సు కాదు. 4 కలిస్తేనే తపస్సు. దేనికి దానికి తపస్సు కాదు, 4 కలిస్తేనే తపస్సు. వాక్యం అనుద్వేగకరంగా ఉండాలి, అది సత్యమై అయి ఉండాలి, అది ప్రియంగా ఉండాలి, అది హితంగా ఉండాలి. ఉంటేనే దాని పేరు తపస్సు. ఇది చేయలేము అనుకుంటే నోరు మూసు కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. అప్పుడు మౌనం తపస్సు, వేరే తపస్సు వస్తుంది. మౌనం అనేది కూడా ఒక తపస్సు. నోటితో మాట్లాడకపోవటం, మనసుతో మాట్లాడకపోవటం అది వేరే తపస్సు. మౌనం అనే తపస్సు వస్తుంది, కానీ వాక్య తపస్సు రాదు, వాంగ్మయం తపః రాదు. ఇది కాక స్వాధ్యాయాధ్యయనం చేయవ, ఎవరికి వారికి వేదం ఉంటుంది కదా, ఆ వేదాధ్యయనం చేయటం అనేది కూడా తపస్సు కిందకు వస్తుంది. ఎప్పుడు నోట్లో ఆ మంత్రాలని తిప్పుకుంటూ ఉండటం అనేది కూడా పెద్ద తపస్సు కిందకు వస్తుంది. స్వాధ్యాయాధ్యయనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే, ఇది వాంగ్మయమైన తపస్సు. మనలాంటి వాళ్ళకైతే ఏదో నామ జపం చేస్తూ ఉండటం, ఎప్పుడూ నోట్లో ఏదో నామాన్ని పలుకుతూ ఉండటం, ఇది కూడా కాస్త, మరి మొత్తం కాదు కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే స్వాధ్యాయాధ్యయనం కిందకు వస్తుంది. ఆ గొడుగు కిందకి తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడూ నిరంతరం నోట్లో ఏదో గోవిందా గోవిందా అని అనుకుంటూ ఉండటం, శివశివ అనుకుంటూ ఉండటం అనేది కూడా దాదాపుగా వాంగ్మయం తపః అనే దాని కిందకు వస్తుంది. కొంచెం ఆ గొడుగు కింద తీసుకురావాలి, దానికి కావాల్సిన వాక్యాలని సరిగ్గా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే వాంగ్మయం తప ఉచ్యతే. ఇది కాక మానసికమైన తపస్సు మనఃప్రసాద, సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసాద, మనస్సు ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉండటం, ఇది మానసికమైన తపస్సు. మనసును స్వచ్ఛంగా వండుకోవటం, ప్రసన్నంగా ఉంచుకోవటం పెద్ద కష్టమా అని ఎవరికైనా సందేహం ఉందా? సందేహం ఉంటే ఉందో లేదో చూసుకోవటమే. మనసును స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ఇంకెందుకు, మిగతావన్నీ ఎందుకు? కాబట్టి చాలా పెద్ద తపస్సు మనఃప్రసాద. ఇది కాక సౌమ్యత్వం, సౌమనస్యం అని పదం వాడతాం కదా, ఆ సౌమనస్యం అందరి మీద, అన్నిటి మీద ఒక రకమైన పాజిటివ్ థింకింగ్. సౌమ్యత్వం, సౌమ్యంగా ఉండటం, మనసులో సౌమ్యంగా ఉండటం. మౌనం, మౌనం అంటే మాట్లాడటానికి వీలుగా మనస్సు కదలాలి కదా, ఆ కదలికలు మనస్సులలో లేకపోవటం. మాట్లాడడానికి ముందు ఇలా అందాం అలా అందాం అని మనస్సు పళ్ళు కొరుకుతుంది కదా, కటకట. ఆ కటకట కొరికే పళ్ళని, మనస్సు తాలూకు పళ్ళని ఆపేసుకోవటం, ఇది మౌనం. ఈ మౌనం వస్తే మనస్సు గనక నోరు మూసు కూర్చుంటే నోరు కూడా పాపం తెరవలేదు. మనసులోంచి పంపిణీ చేస్తేనే బయటికి మాటలు, మనసులోంచి మాటలు పంపిణీ కాకపోతే నోరు ఏమని మాట్లాడుతుంది? బెబ్బెబేనాలు తప్ప ఏం రాదు. కాబట్టి మౌనానికి మూలమైనటువంటి మనస్సు తాలూకు మౌనాన్ని సాధించటం, అది మానసికమైనటువంటి మౌనం. మౌనం ఆత్మ వినిగ్రహ, మనస్సుని నిగ్రహించుకోవటం. మౌనానికి కారణమైన మనస్సుని నిగ్రహించుకోవటం అది వేరే, అది మౌనం. అంటే మాటలని రానివ్వకుండా, మాటలు తోచుకోనివ్వకుండా చేసి మనస్సును నోరు మూయించడం, అది ఒక రకమైన నిగ్రహం. ఇది కాకుండా సామాన్యంగా మనోనిగ్రహం ఉండాలి, మనస్సు అటుపోకూడదు ఇటుపోకూడదు అంటాం కదా, ఆ నిగ్రహాన్ని విడిగా లెక్క పెట్టుకోవాలి, అది ఆత్మ వినిగ్రహ. అదో రకమైనటువంటి మానసికమైన తపస్సు. ఇవన్నీ కాకుండా భావ సంశుద్ధి, మనస్సు పూర్తిగా అమాయావిగా ఉండాలి. మనసులో మాయ అనేది ఉండకూడదు. మాయ మన వ్యవహారంలో కాదు ఉండకూడదు అనేది, మనసులోనే మాయ ఉండకూడదు. కొంతమందికి చూస్తేనే ఈ వస్తువుని ఎలా దొంగతనం చేయొచ్చు అని తెలిసిపోతుంది. ఈ సందర్భంలో నేనుంటే వీడిని ఏం చెప్పి మడత పెట్టేవాడిని అని తోచేస్తుంది. వీడు ఇక్కడ లొంగుతాడు, ఇక్కడ వీడు కరిగిపోతాడు, ఈ మాటకు వీడు వంగిపోతాడు, నేనైతే ఈ మాట చెప్పి ఉండేవాడిని అని అనిపించి ఊరుకుంటుంది. పనేం జరగదు, అంతేమీ ఎదుటివాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కూడా కారు, మనసుకు అనిపిస్తుంది.
అలా అనిపించకుండా ఉండటం. మాయ లాంటి విషయాల్లో, వంచన లాంటి విషయాల్లో మనసులో తోచకపోవటం. భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ఇది మానసికమైన తపస్సు. దీని ఫలితం మళ్ళీ విడిగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది శారీరం, వాచికం, మానసం అని 3 తపస్సులు మాత్రమే కాదు. వీటిల్లో మళ్ళీ సాత్వికం, రాజసం, తామసం అని ఉండాలి. ఉంటేనే శ్రద్ధాత్రయ విభాగ యోగానికి సరిపోతుంది. అందుకోసం ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఈ 3టికి 3 చొప్పున 9 శ్లోకాలు ఏం చెప్తాము, విడిగా చూసుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. 3 రకాల తపస్సుని శ్రద్ధగా చేస్తే గనక అది సాత్వికమైన తపస్సు. ఏ తపస్సు అయినా, ఏ తపస్సులోని ఏ భాగమైనా సరే శ్రద్ధగా చేస్తే అది సాత్వికమైన తపస్సు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరై. మానవులు చేసే ఈ 3 రకాల యజ్ఞాల్లో ఏ యజ్ఞమైనా, ఏ తపస్సు అయినా సరే అది శ్రద్ధగా చేస్తే సాత్వికం అవుతుంది. అందులోనూ అఫలాకాంక్షిభి, ఫలితం మీద ఆకాంక్ష లేకుండా చేస్తే అది పూర్తి సాత్వికమైనటువంటి తపస్సు. సాత్వికం పరిచక్షతే. ఫలితం లేదు కాబట్టి పైపైన ఏదో లాగిచ్చేస్తాం అంటే సరిపోదు. యుక్తై, చాలా శ్రద్ధగా, చాలా ఇదిగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. చేస్తే దాని పేరు తపః, సాత్వికం తపః. అలా కాదు, మనకి అసలు తపస్వి అని పేరు రావాలి. తపస్వి అని పేరు ఎప్పుడు వస్తుంది అంటే రకరకాల శరీర ధారణల వల్ల వస్తుంది, వేషధారణ వల్ల వస్తుంది. దాంతోపాటుగా ఇలాంటి పనులు కాస్త చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అని అనుకుని సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అని పరమాత్మ అంటున్నాడు. సత్కారం అంటే చూసిన వాళ్ళందరూ మెచ్చుకోవాలి అనేటువంటి ఫలితం కోసం చేస్తే అది రాజసమైన తపస్సు. మానం, మనల్ని అందరూ గౌరవించాలి అని అనుకుని దానికోసం తపస్సు చేస్తే అది కూడా ఈ తపస్సే అవుతుంది, రాజసమైన తపస్సే అవుతుంది. పూజార్థం, అసలు మనల్ని చూస్తేనే జనాలు కాళ్ళ మీద పడి దండాలు పెట్టేసేయాలి, మన కాళ్ళు కడిగేసేయాలి అని అనిపిస్తే అది రాజసమైన తపస్సే అవుతుంది. తపో దంభేన చైవయత్, అసలు మన జెండా రెపరెపలాడాలి అని అనుకుంటే అది రాజసమైన తపస్సే అవుతుంది. క్రియతే తదిహ ప్రోక్తం రాజసం. పోనీలండి మంచి పని చేస్తున్నాడు, మంచి పని చేసేవాడిని చెడగొడితే, అరే మంచి పని వాడెవడో పొగుడుతాడు, నువ్వు మంచి పని చేయకుండా ఉండొద్దు అని చెబితే మంచి పని చేయకుండా ఉంటాడు కదా, తపస్సే రాదు కదా. ఇంకాను ఏదో విధంగా తపస్సు చేస్తుంటే వాడిని చెడగొడుతున్నారేమి అంటే చెడగొట్టట్లేదు, ఇది చలం అధ్రువం అని మాత్రమే చెప్తున్నాం. చలం, ఇది నిలిచే తపస్సు కాదు, నిలిచే తపస్సు కాదు. ఒకవేళ కనుక ఈ సత్కారం అనేది ఆగిపోయినా, సత్కారం అనేది బోరు కొట్టినా, జనాలు మెచ్చుకోవడం అనేది కనుక బోరు కొట్టేస్తే మానేయాల్సిందే కదా. జనాలు మాత్రం ఎంతకాలం పొగుడుతారు, పక్కవాడిని ఎంతకాలం పొగుడుతారు, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటానికే టైం చాలట్లేదు, ఇంకా పక్క వాళ్ళని ఎంతకాలం పొగుడుతారు. మరి అలాంటప్పుడు ఆ పొగడతలు ఆగిపోతే తపస్సు ఆగిపోవాల్సిందే కదా. కాబట్టి చంచలం. పోనీ ఇలాంటి భావాలతో చేసేటువంటి తపస్సు ఫలితం శాశ్వతంగా ఏమైనా ఉండబోతుందా? లేదు కదా. అధ్రువం. కాబట్టి చంచలంగాను, అధ్రువంగాను, అశాశ్వతంగాను ఉండేటువంటి తపస్సు కోసం కష్టపడటం ఎందుకు? తపస్సు అంటే కష్టం కదా. నిజం చెప్పడం ఎంత కష్టం, నిప్పు లాంటిది కదా, ముందు చెప్పే నోరుని కదా కాలుస్తుంది. అలా ప్రతి తపస్సులోనూ ప్రతి నియమము సంక్లిష్టంగా ఉన్నప్పుడు అంత కష్టపడటం అనేది ఎందుకు? చంచలంగా ఉన్నప్పుడో లేదా ధ్రువమైన ఫలితం, శాశ్వతమైన ఫలితం లేనప్పుడు ఎందుకు? దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కదా, సరిగ్గా వినియోగించుకుని చేసుకోవాలి కదా అని పరమాత్మ అంటున్నాడు. చలం అధ్రువం అనే ఈ 2 పదాలతో. ఇక తామసమైన తపస్సు ఎలా ఉంటుంది? మూఢగ్రాహేణ ఆత్మనోయత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్ తామసముదాహృతం అనే తీరులో ఉంటుంది అంటున్నాడు. మూఢగ్రాహేణ, మొండి పట్టు, చెప్పినా వినరు అన్నట్టుంటే ఆ తపస్సు తామసమైన తపస్సు.
ఎవరేం చెప్పినా వినరు. ఇలా ఉంది శాస్త్ర నియమం, ఇలా ఉంది చేయకూడదు అని అంటే వినరు. అంటే అది కొంచెం తామసమైన తపస్సు. ఉదాహరణలు చెప్తే ఆయా తపస్సుల్లో ఉండేవాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు అనవసరంగా తిట్టిపోస్తారు. అందుకని ఉదాహరణలు చెప్పట్లేదు. ఉదాహరణలు చెప్పుకోకూడదు ఇలాంటి విషయాలను. ఏదో అందరూ ఎంజాయ్ చేసే ఉదాహరణలు 1-2 చెప్పుకోవచ్చు, కానీ ఇలాంటివి విడవిడి తీసి చెప్తే ఇంకేమన్నా ఉంటుందా? కాబట్టి మూఢగ్రాహేణ, చెప్పినా వినకుండా మొండిపట్టు చేస్తే అది తామస తపస్సు కిందకు వస్తుంది. ఆత్మనో పీడయ, ఆత్మనః పీడయ, తనకు తానే పీడను, కష్టాన్ని కలిగించుకుంటూ తపస్సు చేసే మాట అయితే ఆ తపస్సు పేరు తామసమైన తపస్సు. ఆత్మనోయత్ పీడయ క్రియతే తపః, ఏదో కష్టం మీద చేస్తూనే ఉన్నారు కానీ అది దాంట్లో మొండి పట్టుదల తప్ప, తనకు తాను కష్టాన్ని పెట్టుకోవడం తప్ప విశేషమేమీ లేదు. బాగా శాంతి కాముకులైన బౌద్ధులు చెప్పినటువంటి ధర్మాల్లో మంచి మంచి ధర్మాలు ఉన్నాయి. బౌద్ధ మతం బాగా ఇష్టంగా చాలామందికి ఉంటుంది కదా, శాంతిని బోధిస్తుంది అని చాలామందికి అభిప్రాయం ఉంది కదా. అందులో మంచి ధర్మం తప్తశిలారోహణం అని. తప్తశిలారోహణం అంటే బాగా ఒక రాయిని చూసుకుని దాన్ని ఎండలో కానీ లేదా అగ్గిలో కానీ బాగా వేడి చేసి దాని మీదకి వెళ్ళి పడుకోవటం. ఇదొక ధర్మం, బౌద్ధం చెప్పేటువంటి ధర్మం తప్తశిలారోహణం. దీనివల్ల ఏవో పాపాలు పోతాయి, ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చేసి వస్తే సరిపోతుంది. చేసి చూసి ఆ శాంతి కాముకుల యొక్క మతాన్ని మనం కూడా అనుసరిస్తే సరిపోతుంది. అదేంటిది? ఆత్మనోయత్ పీడాకరం. మనమంటూ ఉంటే తపస్సు మాట. మనమే కాలిబూడిదైతే తపస్సు ఏముంది? మనమే రేపటి రోజున ఆ గాయాలకి బర్ణాలు రాసుకుంటూ కూర్చుంటే ఇంకేం తపస్సు అది? కాబట్టి పీడాకరంగా తపస్సు అనేది ఎప్పుడూ ఉండకూడదు. మరి బౌద్ధుల్ని అనొచ్చా అంటే వాళ్ళు ఎవరు మనది వినరుగా, కాబట్టి మనది వింటారు, మనల్ని విని తిట్టిపోస్తారనే భయం లేదు. మనల్ని వినేవాళ్ళ గురించే మనకి భయం ఉండాలి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఉన్నా లేకపోయినా అదేమీ ధర్మం కావటానికి వీల్లేదు. పీడాకరమైంది ధర్మం కావటానికి వీల్లేదు, తపస్సు అవ్వకూడదు. పరస్యోత్సాదనార్థం వా, ఇంకా తపస్సు మంచి తపస్సు ఏంటంటే పక్కవాడిని లేపేయడం కోసం. పక్కవాడిని లేపేయడం కోసం తపస్సు చేస్తే, జపాలు చేస్తే, ఇంకోటేవో చేస్తే, పూజలు చేస్తే, పునస్కారాలు చేస్తే అదేమవుతుంది? తామసమైన తపస్సు వస్తుంది. రాజసమైన తపస్సుకే ఫలితం ఘోరంగా ఉందంటే ఇంకా తామసమైన తపస్సుకు ఫలితం ఎలా ఉండాలి? అంతలానే ఉండాలి, ఘోరతరంగా ఉండాలి. కాబట్టి ఈ తామసమైన తపస్సు కూడా పనికిరాదు అనే సుమారుగా పరమాత్మ చెప్పాడు. తత్తామసం ఉదాహృతం అని. ఇంకా యజ్ఞాలైనాయి, తపస్సులైనాయి, దానం ఒకటి మిగిలింది. ఆ దానాన్ని మొదలుపెట్టి 3 రకాలుగా 3 శ్లోకాల్లో పై శ్లోకాల్లో చెప్తున్నాడు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం, ఇది దాతవ్యం అని నాకు విధి అని అనుకుని చేసేటువంటి దానం. అంటే దీనివల్ల నాకేదో ఫలితం రావాలి, కలిసి రావాలి అనే ఉద్దేశంతో కాదు. దానం చేయటం అనేది యాగం చేయటం లాంటి విధి. దానం అనేది యాగంతో సమానం, తపస్సుతో సమానం అని అనుకుని చేసేటువంటి దానం సాత్వికమైన దానం. దాతవ్యమితి యద్దానం. ఇందులో దీయతే అనుపకారిణే, ఎవరికి ఇస్తాము అంటే మనకి ఉపకారం, తిరిగి ఉపకారం చేసేవాడికి కాకుండా ఇస్తే అది సాత్వికమైన దానం. మనకేదో లాలూచీలుండి నేను నీకు ఇది ఇస్తాను, రేపు నువ్వు నాకు దానం చెయ్యి అని కలుపుకుంటే అది దానం కింద, సాత్విక దానం కింద రాదు. ఏమీ వివాదం లేదు కాబట్టి చెప్పుకోవచ్చు. స్త్రీల వ్రత కథల్లోనే ఏదో ఏ వ్రతం గుర్తులేదు, ఏదో అన్ని పుస్తకాలు తిరిగేసేప్పుడు స్త్రీల వ్రత కథలు తిరిగేస్తూ ఉంటే కథ కనిపించింది, చిన్న కథ కనిపించింది. 2 కోనేళ్ళు. ఆ 2 కోనేళ్ళని వీళ్ళు ఎవరో చూశారు. 2 కోనేళ్ళని చూస్తే ఆ కోనేట్లలో నీళ్ళు చాలా బాగున్నాయి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఒక్క పక్షి రావట్లేదు, ఒక్క జంతువు రావట్లేదు, ఒక్క మనిషి వచ్చి నీళ్ళు తాగట్లేదు. ఏంటి కోనేళ్ళు ఇలా ఉన్నాయి అని వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏదో పరీక్షించుకుంటే ఎవరో చెప్పారు. ఏమని చెప్పారంటే వీళ్ళిద్దరూ కిందటి జన్మలో తల్లి కూతుళ్ళు, ఒకళ్ళ వాయినాలు ఒకళ్ళకి ఇచ్చేసుకుంటూ ఉండేవాళ్ళు,
పనికి వస్తుంది, ఇంటి పేరు మారింది కదా అని. అందుకని పై జన్మలో స్వచ్ఛమైన కోనేళ్ళలా పుట్టారు, వీళ్ళిద్దరూ ఇచ్చుకున్న వాయినాలు మూడో వ్యక్తికి పనికి రాలేదు కదా, అందుకని ఈ కోనేళ్ళు కూడా మూడో వ్యక్తికి పనికి రావటం లేదు అని అందులో ఉంది. స్త్రీల వ్రత కథల్లో ఉంటే ఇంక దానికి తిరుగులేదు కదా. ఏవో శాస్త్రాలు ఇంకోటి అంటే మనం దాన్ని చూసుకోవాలి. కానీ స్త్రీల వ్రత కథలు పరమ ప్రమాణం కదా, చివరివి కదా. అందులో ఉండే వ్రతాలన్నీ దూసేయాలి కదా మనం. అందులో ఏ వ్రతం ఉన్నా సరే ఆ వ్రతం అంతా దూసేయాలి అనేది కదా. కాబట్టి పరమ ప్రమాణంగా మనం భావించవలసిన స్త్రీల వ్రత కథల్లో ఉండేటువంటి కథ ఇది. దీని ప్రకారం ఉపకారిణే, మనకు ఉపకారం చేసే మన పిల్లకో ఇంకోళ్ళకో వాయినాలు ఇచ్చుకోవటం అనేది స్త్రీల వ్రత కథలే ఒప్పుకోవటం లేదు, పరమాత్మ కూడా పాపం ఒప్పుకోవటం లేదు. దీయతే అనుపకారిణే అని చెప్తున్నాడు. దానం చేయటంలో చాలా అంశాలు చూసుకోవాలి. ఆ చాలా అంశాల్లో మనం దానం చేసేటువంటి దేశం అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ దానం చేయటం మంచిదే, కాదనటం లేదు. కానీ మంచి ప్రదేశంలో దానం ఎప్పటికీ ఉత్కృష్టం. దేశే, విహితమైనటువంటి దేశంలో, చాలా ఉత్తమమైనటువంటి దేశంలో చేసేటువంటి దానానికి విలువ ఎక్కువగా ఉంది. అలాంటి ప్రదేశాల్లో చేసేటువంటి దానానికి సాత్వికత కూడా ఎక్కువగా ఉంది. దానానికి సాత్వికత ఇది వేరు, ప్రతినిత్యం మనం ఉన్న చోట చేసుకునే దానాలు ఇవి వేరు. కానీ ప్రదేశాలకు కూడా విలువ ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. దేశే. అలాగే కాలం అనే దానికి కూడా చాలా విలువ ఉంది. కాలం అనేది కూడా సాత్వికతని జోడిస్తుంది. కాలే. ఇది కాక తీసుకునేటువంటి వ్యక్తి కూడా ఇందులో ముఖ్య పాత్రనే పోషిస్తాడు. పాత్రం, యోగ్యమైన వ్యక్తికి చేసే దానం ఎప్పుడూ యోగ్యతనే ఇస్తుంది. దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. ఆ దానం సాత్వికమైనటువంటి దానం అవుతుంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. కొన్ని దానాలు ఉండొచ్చు, ఎందుకంటే వీడికి దానం చేస్తే రేపు నాకేమైనా ఉపకారం చేస్తాడు, రేపటి రోజున నేను చెప్తే వింటాడు, నేను పిలిస్తే పలుకుతాడు అన్నట్టు ఉండొచ్చు. ఫలానా వాడికి ఎందుకు ఇవ్వాలి అంటే వాడు మళ్ళీ నేను పిలిస్తే పలకాలి అందుకని ఇవ్వాలి అని ఉంటే అది రాజస దానం అవుతుంది. ప్రత్యుపకారార్థం చేద్దానం తర్హి రాజసం దానం. అలా కాదు, ఫలముద్దిశ్య అని అనుకున్నా ఫలం కోసం చేసినా అది రాజస దానం కిందే లెక్క. ఫలముద్దిశ్య వా పునః. అలా కాదు, దీయతేచ పరిక్లిష్టం, దానం ఇచ్చేటప్పుడు లోపల కన్నీరు కార్చుకుంటూ ఇస్తూ ఉంటే దాని పేరు రాజస దానం. కన్నీరు కార్చుకోవాల్సిన దానాలు కొన్ని ఉంటాయి. ఇష్టం లేని వాడికి ఇష్టం లేని ఇస్తుంటే కన్నీరు కాక ఏం వస్తుంది? బయటికి కనిపిస్తే బాగుండదు కాబట్టి బయటికేమో ఆ దాన జలం, లోపలేమో ధన జలం, మొత్తం మీద జలంతో ఉండేటువంటి ఆ దానం ఏం దానం? రాజస దానం అవుతుంది. దీయతేచ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఇది కాక దానం చేసే స్వభావం ఉన్నా సరే ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసముదాహృతం అని పరమాత్మ అంటున్నాడు. ఆ దేశకాలే, దేశం సరిగ్గా లేదు, కాలం దానానికి సరి అయిన కాలం కాదు. దానానికి కొన్ని కాలాలు ఉంటాయి, ప్రత్యేకించిన కాలాలు ఉంటాయి. సరిగ్గా నైష్ఠికులుగా ఉండే మాట అయితే బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత ఉండేటువంటి కాలం దానానికి సరి అయిన కాలం. ఎప్పుడు పడితే అప్పుడని కాదు. దానం తర్వాత తతో యత్కించ దదాతి సా దక్షిణ అని బ్రహ్మయజ్ఞం తర్వాత గనక దానం చేస్తే అది బ్రహ్మయజ్ఞానికి దక్షిణ కిందకు వస్తుంది అని శృతిలో ఉంది. కాబట్టి బ్రహ్మయజ్ఞం తర్వాత చేసేటువంటి దానానికి సరి అయిన కాలం ఉన్నట్టు, ప్రతిరోజు చేసే దానానికి. ఇది కాక పుణ్యకాలాలు ఇవన్నీ ఉండేవే. ఏదో సంక్రాంతులని ఇవని చాలా పుణ్యకాలాలు ఉన్నాయి కదా. దానానికి ప్రత్యేకించి చెప్పేటువంటి పుణ్యకాలాలు ఆ పుణ్యకాలాలు ఉన్నాయి. ప్రతినిత్యం చెప్పే పుణ్యకాలానికి కూడా ఇది ఉంది. ఆదేశకాలే అవి లెక్క చేయరు. యద్దానం అపాత్రేభ్య, తీసుకునే వ్యక్తి తాలూకు యోగ్యతను కూడా లెక్క చేయరు. అలా లెక్క చేయకుండా గనక దీయతే అని అనుకుంటే ఆ దానం తామస దానం అవుతుంది. దానికి దీయతే అనేది సంక్లిష్టం. ఇది సంక్లిష్టమైనటువంటి దానాన్ని కూడా ఇలా గనక మార్చేస్తే, పొల్యూట్ చేస్తే అది తామసం అయిపోతుంది. ఇందులో ఒకవేళ ఈ అంశాలన్నీ ఉన్నా ఉండకపోయినా, అదే మంచి దేశం, మంచి ప్రదేశంలో, మంచి కాలంలో, మంచి యోగ్యుడికే చూసి అసత్కృతం, సత్కారం లేకుండా గనక చేస్తే,
మంచి మాట అనేది గనక లేకుండా చేస్తే, ప్రియవాక్యం మంచి మాట అనేది లేకుండా చేస్తే, అయ్యో మీలాంటి వాడు దొరికారు చాలా సంతోషం అనే మాట కూడా కనీసం లేకుండా చేస్తే అది తామసం అయిపోతుంది. మిగతా అంశాలు కలిసి వచ్చినా ఇది చేరకపోతే తామసం అయిపోతుంది, అసత్కృతం. ఇది కాక దానం చేసేవాళ్ళలో ఉండేటువంటి చాలా పెద్ద లోపం, దానం ఇచ్చేటప్పుడు గుండెలు ఇలా విరుచుకుని ఉండటం, గర్వం. నేను దానం చేశాను, నేను చాలా ధనికుణ్ణి, వీడు దరిద్రుడు, దానం పుచ్చుకునేవాడు నాకంటే లోకువా అనేటువంటి భావన. ఆ భావనతో కొన్నిసార్లు పుచ్చుకునే వాళ్ళని అవమానం చేయటం తెలుసు, ఎందుకంటే చేసేది మనమే కాబట్టి. అలా అవమానం అనేది కనుక దానంలో జరిగితే ఆ దానం తామస దానం అయిపోతుంది, అసత్కృతం. మంచి మాట చెప్పకపోయినా, అవజ్ఞాతం అవమానం చేసినా అది మొత్తం తామస దానం కిందకు వస్తుంది. కష్టపడి దానం చేస్తున్నప్పుడు, మనం కష్టపడి సంపాదించిన దాన్ని దానం చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే ఆ దానం కాస్త పాడైపోయి మూడో రకం కిందకు వచ్చేస్తుంది. మూడో రకం కిందకి ఎందుకు రావాలి? ఉత్తమ స్థాయికే చెందేట్టు చేసుకోవచ్చు కదా. అందువల్ల ఈ తామస దానాన్ని, రాజస దానాన్ని పక్కన పెట్టి సాత్వికమైన దానం కోసం ప్రయత్నం చేయమని పరమాత్మ ఈ 3 శ్లోకాల్లోనూ అవాంతరంగా ఒక సూచన చేస్తున్నాడు. యజ్ఞాల్లోనూ అదే సూచన చేశాడు, తపస్సుల్లోనూ అదే సూచన చేశాడు. ఈ సాత్వికమైన దానానికి, సాత్వికమైన యజ్ఞాలకి, తపస్సులకి వీలుగా ఎందుకో 3 రకాల పదాలని పరమాత్మ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్ సత్ అని 3 పదాలు. ఇందులో తత్ సత్కు పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఓం అనేది అందరూ ఉచ్చరించచ్చా లేదా అనే విషయంలో చిన్న సందేహం ఉంది. ఎందుకంటే అది తీవ్ర అక్షరమైనటువంటి ప్రణవం. అది ఆ ప్రణవాన్ని ఉపదేశం లేకుండా ఎవరు ఉచ్చరించకూడదు. ఉపదేశం చేయడానికి మామూలు అధికారాలు సరిపోవు. నిజానికి ప్రణవోపదేశాన్ని పొందే అసలు సిసలు అధికారం సన్యాసులకు మాత్రమే ఉంటుంది. సన్యాసులకు మాత్రమే, సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే ప్రణవోపదేశ అర్హత. అలాంటి ప్రణవం, కేవల ప్రణవం వాళ్ళకే చెందుతుంది. దానికి ప్రణవ మంత్రం అని పేరు. ఆ ప్రణవం వారికే చెందుతుంది. మిగతా వాళ్ళకి చేసే ఉపదేశం ఏదో మంత్రానికి పూర్వాంగంగా పనికొచ్చేటువంటి ప్రణవం. కేవల ప్రణవం కాదు, ప్రణవ మంత్రం కాదు, ప్రణవంతో కూడిన మంత్రం. కాబట్టి ఈ ప్రణవము, మంత్రము, దాని తాలూకు ఉపదేశాలు ఇవో చాలా సంక్లిష్టంగా ఉండేట్లున్నాయి. ఇదేదో రోజు ఇలా మోకాళ్ళ మీద వేళ్ళు పెట్టేసుకుని అనటానికి వీలుగా ఉన్నట్టు అనిపించట్లేదు, అంత సులభంగా లేదు. అది ఎంతసేపు మకారాన్ని ఉచ్చరించాలి, ఆ ఊ అనేది ఎంతవరకు సరిగ్గా వినిపించాలి, మా ఎలా వినిపించాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, దాన్ని ఎలా ఆపాలి, ఈ విషయాల మీద చాలా చాలా ఉపనిషత్తుల్లో చాలా చాలా విస్తారంగా ఉపదేశాలు ఉన్నాయి. వాటన్నిటినీ పట్టించుకోకుండా ఏదో ప్రణవం మంచిది అని దాని వెంట పడితే చివరికి మొన్న చెప్పుకున్న క్యాన్సర్ మందులాగానే ఉంటుందేమో. అందుకని ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు చూసుకొని దాన్ని బట్టి చేయాలి. మంత్రాలని వాడేటప్పుడు ఎలా పడితే అలా వాడేసేయటం, ఎలా పడితే అలా ఉపదేశాలు చేసుకోవటం, మనకి ఈ మంత్రం ఉంటే మంచిది, ఆ మంత్రం ఉంటే మంచిది, ఈ మంత్రం ఉంటే గొప్ప, ఆ మంత్రం ఉంటే గొప్ప అనేవేం పెట్టుకోక్కర్లేదు. మంత్రం పేరే మననాత్ త్రాయతే అని. మనం మననం చేయగా అది మనల్ని సంరక్షిస్తుంది. మననం చేయగా ఏది సంరక్షిస్తుంది? మనకు యోగ్యత ఉన్న మంత్రం మనల్ని సంరక్షిస్తుంది. మనం యోగ్యత ఉండి తీసుకుంటే ఆ మంత్రం మనకి ఉపదేశం చేసిన తర్వాత మననం చేస్తే మనల్ని రక్షిస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి? కాబట్టి మననాత్రాయతే అనే లక్షణం ప్రకారం మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాంటి మంత్రాలు చేసుకున్నా సరే మనం అనుకునే పెద్ద పెద్ద మంత్రాల తాలూకు ఫలితాలను పొందొచ్చు. ఏం పొందకుండా ఏమీ లేదు. ఆ మంత్రాలను పుచ్చుకుని, ఆ మంత్రాలు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు. కాబట్టి మంత్రం తాలూకు అక్షర విన్యాసంలోనో, అందులో ఉండే ప్రణవంలోనో మేమెందుకు చేయకూడదు అనే ప్రశ్నించడంలోనూ ఏమీ లేదు. మనం యోగ్యత ఉండి, అర్హత ఉండి, గురూపదేశం పొంది దాన్ని మననం చేయటంలోనే అంతా దాగి ఉంది. కాబట్టి దాన్ని చూసుకోవాలి, దాన్ని ప్రధానంగా చేసుకోవాలి. అందుకని ప్రణవం విషయంలో ఎవరు తొందరపాటు పడవద్దు అని నా వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన. ప్రణవం ఎవరు పడితే వాళ్ళు ఉచ్చరించొద్దు, ఎలా పడితే అలా అస్సలు ఉచ్చరించొద్దు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రణవం ఉచ్చరించవద్దు అని ఎవరైనా మంచివాళ్ళు చెబితే వాళ్ళ వైపు గుర్రుగా చూడకండి.
వాళ్ళని మంచిగానే చూడండి, వాళ్ళు చెప్పిన దాన్ని ఎంతవరకైనా కాస్తంతైనా మనసుకు ఎక్కించుకోవచ్చు అని అనుకోండి. అది నా ప్రార్థన వరకే, ఇకపైన మీ ఇష్టం. కాకపోతే ఈయన 3 రకాల అక్షరాలని ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మన ముందు ఉంచాడు. ఓం తత్ సత్. అయం బ్రహ్మణ నిర్దేశ, బ్రహ్మ తాలూకు నిర్దేశం ఇది. ఇందులో ప్రణవం అనేది బ్రహ్మవాచకం అనే మాట ఉపనిషత్తుల్లో ఉంది. యోగ సూత్రంలో తస్య వాచక ప్రణవ అని స్పష్టంగానే ఉంది. తత్ అనే వాక్యం పరమాత్మపరంగా ఈశ్వరపరంగా వాడిన సందర్భాలు ఉన్నాయి. తత్ త్వమసి అన్నప్పుడు తత్ అనే పదం దాని మీదే వాడారు. సత్ అనేటువంటి పదాన్ని కూడా సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ లాంటి వాక్యాల్లో పరమాత్మపరంగా వాడారు. కాబట్టి ఓం తత్ సత్ ఇది నిర్దేశ బ్రహ్మణ త్రివిధ, బ్రహ్మ తాలూకు 3 రకాల నిర్దేశం. ఇందులో బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఒక వాదన ప్రకారం, దానికి సిద్ధాంతం ఇది, ఆ సిద్ధాంతం ప్రకారం శబ్దం ముందా అర్థం ముందా అనే ప్రశ్నకి శబ్దం ముందు అనే సమాధానం. ముందు శబ్దం, తర్వాత అర్థం. మనం వేదాంత పరిభాషలో కూడా నామ రూపాలు అని అంటాం కదా, ముందు నామ శబ్దం, తర్వాత రూపం అర్థం. అలాగే ఈ సృష్టి ముందా సృష్టి తాలూకు శబ్దాల ముందా అంటే ముందు శబ్దం తర్వాతే సృష్టి. ఈ సృష్టి తాలూకు శబ్దాలు అంటే ఏంటి, సృష్టి కంటే ముందు ఉండేటువంటి శబ్దాలు అంటే ఏంటి, వేదాలు. వేదాలు ముందు, తర్వాత వేదార్థంగా వచ్చినటువంటి ఈ ప్రపంచం. ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఓం తత్సత్ అనే 3 పదాల ద్వారా బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. బ్రాహ్మణులు, యజ్ఞాలు, వేదాలు, ఇవన్నీ యజ్ఞాలు వేదాలు అన్నీ కూడా సృష్టి అయినాయి. ఈ బ్రాహ్మణులు యజ్ఞాలు ఇవన్నీ అర్థాలు కాబట్టి అర్థాలన్నీ శబ్దాల తర్వాత రావాలి. ఓం తత్ సత్ అనేటివి పదాలు లేదా అక్షరాలు కాబట్టి అక్షరాల ద్వారానే కదా అక్షర సముదాయంగా ఉండేటువంటి వేదం బయటికి వెలికి రావాలి. అందువల్ల అక్షర సముదాయమైనటువంటి వేదం కూడా ఈ అక్షరాల ద్వారానే వచ్చింది అని పరమాత్మ చెప్తున్నాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. ఈ శ్లోకాన్ని 2 దశల్లో చూసుకుందాము. ఎవరైనా పెద్దవాళ్ళు నువ్వు ఫలానా యజ్ఞం చెయ్యి అంటే అంగీకార సూచకంగా ఓం తప్పనిసరిగా చేస్తాను అని అంటారు. ఓం ఆం అనే ఈ 2 అక్షరాలు ఒక దీని ప్రకారం సరే అనే అర్థాన్ని కూడా బోధిస్తాయి. ఓమిత్యాహ ఆమిత్యాహ అని ఉంది. కాబట్టి ఓమిత్యుదాహృత్య ఓం అనే మాటను బయటికి చెప్పి యజ్ఞ దాన తపఃక్రియా, యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఇవన్నీ కూడా ప్రవర్తంతే, అవి జరుగుతూ ఉంటాయి. ఎలాగా, విధానోక్త, చెప్పేవాళ్ళు విధానాలని సవ్యంగా చెప్తారు కదా, సవ్యంగా చెప్పి ఇది యజ్ఞం, ఈ యజ్ఞం తాలూకు విధానం ఇది, విధివాక్యం ఇది, చేయవలసిన తీరు ఇది అని చెప్తారు కదా, ఆ తీరు ప్రకారం నడిచిపోతాయి. వాళ్ళు చెప్పిన దాన్ని విని ఓం అన్నాడంటే చక్కగా నడుస్తుంది. సతతం బ్రహ్మవాదినాం, ఎప్పుడు వేదాల్లో ఉండేటువంటి యజ్ఞాలు, ఏ వేదాల్లో ఉండేటువంటి క్రియలే మాకు కావాలి అని అనుకునే వారికి ఇదే విధానం నడుస్తుంది. ఇది ఒక అర్థం. కాబట్టి ఓం అనేది చాలా ప్రధానమైన అక్షరం. ఇంకో రెండవ అర్థంలో ఓమిత్యుదాహృత్య, ఓం అనే అక్షరం లేకపోతే ఏ మంత్రము రాదు. ప్రణవశ్చందసాం ఇవ అని కాళిదాస కవి గారి ప్రయోగం. ప్రణవం లేకపోతే మంత్రాలు ఉచ్చరించడానికి వీల్లేదు. కాబట్టి ఓమిత్యుదాహృత్య, ఓం అనే పదంతోనే యజ్ఞాలు, దానాలు, తపస్సులు నడవాలి. యజ్ఞాలు నడవాలంటే మంత్రాలు కావాలి, మంత్రాలకు ముందు ఈ ప్రణవం ఉండాలి. తపస్సులు చేయాలి అంటే వాంగ్మయం తపస్సు అంటే స్వాధ్యాయం ఉంది, స్వాధ్యాయంలో ఇది తప్పనిసరిగా ఉండాలి. దానం చేయాలి అంటే దానికి దానం చేయడానికో మంత్రం, ప్రతిగ్రహం చేయడానికో మంత్రం, రెండున్నాయి. ఆ మంత్రాల్లో ఈ ప్రణవం లేనిదే చెల్లదు.
కాబట్టి ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా. ఎక్కడ ఉండే విధానాలు ఇవన్నీను? వేదంలో ఉండేటువంటి విధానాలు. ఆ వేదంలో ఉండేటువంటి విధానాల ప్రకారం ఇవన్నీ నడుస్తాయి. ఎవరికి? సతతం బ్రహ్మవాదినాం, వేదమే ప్రమాణము అని వాదించేవారికి ఇది చెల్లుతుంది. వేదం ప్రమాణం అని వాదించేవారికి ఇది విధానం అని పరమాత్మ రెండో అర్థంలో కూడా చెప్తున్నాడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. వీళ్ళలో కొంచెం పై స్థాయి వాళ్ళు ఉన్నారు. యజ్ఞదాన తపస్సులు ఓంకారపూర్వకంగా చేసుకునే వాళ్ళలోనే పై స్థాయి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని వెళ్ళి మీరు యజ్ఞం ఎందుకండి చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? పైన వాడు చెప్తున్నాడు, ఆ పైవాడు చెప్పాడయ్యా వింటున్నాను నేను అంటారు. ఆ పైవాడికి సంస్కృతంలో పేరు తత్. తత్ ఎక్కడున్నాడు? పరోక్షంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఆ ఎక్కడో ఉన్న ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పింది విని నేను చేస్తున్నాను అనే వీళ్ళు అంటున్నారు. తదితి ఆ తత్ పరోక్షంగా ఉండే పైవాడు నాకు చెప్పింది నేను వింటున్నాను అని చెప్పి అనభిసంధాయ ఫలం, ఆయన మీద నమ్మకంతో ఫలితం మీద కోరిక కూడా లేకుండా యజ్ఞదాన తపఃక్రియా, యజ్ఞము దానము తపస్సు మిగతా క్రియలు ఇవన్నీ కూడా బరబరబర చేస్తున్నారు. దానక్రియాశ్చ వివిధ, దానక్రియలు కూడా చేసుకుంటున్నారు. ఇంకా వివిధంగా ఉండేటువంటి విహిత క్రియలు చేస్తున్నారు. క్రియంతే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళెవరు? మోక్షకాంక్షిభి, మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. వెనకాల వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళు మాత్రం మోక్షకాంక్షులు. ఎందుకు చేస్తున్నావు? పైవాడు చెప్పాడు, ఈశ్వరార్థం కరోమి అని చెప్తున్నారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి. ఇది తచ్చబ్దం తాలూకు విశేషం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. సత్ అనే పదం చాలా విచిత్రమైన పదం. మీకు పిల్లలు కలిగారా అని అడుగుతారు. మగవాళ్ళని అడుగుతారు, ఆడవాళ్ళని అడుగుతారు. ఏమంటారు? కొంతమంది మాట తెలియని వాళ్ళు లేదంటారు. లేదనకూడదు, ఇంకా కలగాలి అనే అనాలి. ఇంకా కలగాలి, కలగలేదు అనే లేదు అనేటువంటి అభావవాచక శబ్దాన్ని వాడకూడదు. లేదు అనేది అస్సలు లేదు అనే అర్థంలో వాడవలసిన మాట. అస్సలు లేదు కాదు, ఇంకా కలగాలి. 60 ఏళ్ళకి అడిగినా ఇదే మాట, ఇంకా కలగాలి అనే మాట. ఏమో పై జన్మలో ఏముందో ఆ పై జన్మలో ఏముందో మనకేం తెలుసు, లేదు అని తోసేయడం ఎందుకు? అందువల్ల ఇంకా కలగవలసి ఉంది అని అనాలి. ఈ మర్యాదని మర్చిపోయిన సందర్భంలోనే మనం ఉన్నాము. మర్యాద అంటే ఈ రకమైనటువంటి శబ్ద మర్యాదని మర్చిపోయి ఉన్నాం మనము. ఈ శబ్ద మర్యాదని మర్చిపోనప్పుడు పిల్లలు కలిగారా అంటే ఇంకా కలగాలి 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 అని అంటున్నాడు. పిల్లలు పుడితే ఏమంటున్నారు? పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు అని అంటున్నాడు. సద్భావే సదితి శబ్ద ప్రయుజ్యతే. నాకు పిల్లవాడున్నాడు లేదా నాకు ఆడపిల్ల ఉంది అంటున్నారు కదా. ఉంది అనే దాన్ని సంస్కృతంలోకి మారిస్తే సత్ అని వస్తుంది. నీకు పిల్లవాడున్నాడా? అస్తి అంటారు కదా. అస్తి అంటే సత్ అని. ఈ సత్ అనేది ఉంది అనే అర్థంలో వాడుతున్నారు. పిల్లవాడు చాలా ఆకతాయిగా తిరిగేవాడు, చాలా జులాయిగా తిరిగేవాడు. కొన్ని రోజులకు ఏదో మార్చుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన బంధువు పిల్లవాడిని చూసి, అరే నీ పిల్లవాడేంటి ఇంత సత్పురుషుడు అయిపోయాడు అని అన్నాడు. ఇక్కడ సత్ అనే పదం వచ్చింది. ఇంతకుముందు కూడా పురుషుడేగా పిల్లవాడు. ఇప్పుడు సత్ అనే కొత్త పదం వచ్చింది. ఈ కొత్త పదం ఏం బోధిస్తోంది? సాధుత్వే, సాధుభావే. ఇంతకుముందు జులాయిగా ఉండేవాడు, ఇప్పుడు మంచివాడయ్యాడు. కాబట్టి సత్ అనే పదం మంచిని చెప్తోంది. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ఇది కాక మనం సత్కర్మలు అని అనుకుంటున్నాం. సత్కర్మలు అంటే ఏంటి? ప్రశస్తే కర్మణి తథా, ప్రశస్తమైన కర్మలు. ఈ జీవుడు ఈ శరీరంతో ఎన్నో కోట్ల రకాల్లో ఉండేటువంటి క్రియలు చేస్తూ ఉండగా వీటిల్లో చెప్పుకోదగ్గ శ్రేష్టమైన కర్మలు విహితమైన కర్మలు మాత్రమే అయి ఉన్నాయి. విహితమైన కర్మలు మాత్రమే చెప్పుకోదగ్గవి, శ్రేష్టమైనవి.
కాబట్టి ఆ ప్రశస్తమైన కర్మలను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సత్కర్మలు అని అంటున్నాము. కాబట్టి ఉంది అని చెప్పడానికి సత్ అని వాడతాము, సాధు అని చెప్పడానికి సత్ అనే పదం వాడతాము, ప్రశస్తం అని చెప్పడానికి సత్ అనే పదం వాడతాము. ఈ 3 గుణాలని వేరువేరు సందర్భాల్లో దృష్టిలో ఉంచుకొని వేరువేరుగా సత్ అనే పదం వాడతాం. కానీ ఈ 3 గుణాలు కేవలం పరమాత్మకే చెంది ఉంటాయి. ఈ సృష్టిలో మొత్తానికి ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ మాత్రమే. ఈ సృష్టిలో మొత్తానికి అన్నిటికంటే సాధువు ఎవరు? ఆ పరమాత్మ మాత్రమే. ఈ సృష్టిలో అందరికంటే ప్రశస్తమైనది ఎవరు? పరమాత్మ మాత్రమే. కాబట్టి ఈ సత్ అనేటువంటి శబ్దం పరమాత్మకు మాత్రమే చెందుతుంది. అందువలన ఇది పరమాత్మవాచకమైంది. ప్రణవం పరమాత్మవాచకమైంది, తత్ అనేటువంటి శబ్దం కూడా పరమాత్మవాచకమైంది, అలాగే ఈ సత్ అనేటువంటి శబ్దం కూడా పరమాత్మవాచకమైంది. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదర్థీయం సదిత్యేవ అభిధీయతే. ఈ సత్ అనే దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఆయన. యజ్ఞే తపసి దానే చ స్థితి. ఎవరైనా యజ్ఞాలు చేస్తూ ఉంటే అబ్బాబాబా ఎంత సత్పురుషుడయ్యా అని అనుకుంటున్నారు. యజ్ఞం ఒక యజ్ఞం చేసినందుకు కాదు, ఆ యజ్ఞాలనే వరుసగా చేస్తూ ఉన్నందుకు. ఒక వ్యక్తి అబ్బో దానం చేస్తూనే ఉన్నాడు, జన్మంతా దానం చేసి చివరికి తనకి ఏం లేకుండా ఉన్నాడు. ఆ మనిషిని చూసి ఎవరు జాలి పడకూడదు. సత్పురుషుడు దానం చేసి దరిద్రుడయ్యాడు అని ఆయన్ని గొప్పగా చెప్పుకోవాలి. దానం చేసి దరిద్రుడైన వాడికి మహాకీర్తి అనేది మనమే ఇవ్వాలి. సత్ అనే శబ్దం అక్కడ కూడా వస్తుంది. స్థితి యజ్ఞే తపస్సుతోనే జీవితం అంతా ఉన్నవాడిని సత్పురుషుడు అని అనటంలో ఏ సందేహం మనకి లేదు. కాబట్టి స్థితిరపి అంటే మంచి పనుల్లో నిలబడి ఉండిపోవటం అనే దాన్ని కూడా సత్ అనే శబ్దంతో మనం చెప్తున్నాం. నిజానికి ఈ స్థితి అనేది ఎవరి లక్షణం అంటే పరమాత్మ లక్షణం. ఎప్పుడూ ఒకే రకంగా ఉండిపోవటం అనేది పరమాత్మ లక్షణం. పరమాత్మ లక్షణం కాబట్టే సత్ అనేటువంటి శబ్దంతో, పరమాత్మవాచకమైన శబ్దంతో ఆ భావాన్ని చెప్తున్నాము. కర్మచైవ తదర్థీయం. కర్మలు కూడా ఈశ్వరార్థంగా చేసేటువంటి కర్మల్ని సత్కర్మలు అని అనాలి. నిజంగా సత్కర్మలు ఏ కర్మలు? వేదంలో చెప్పిన కర్మలు అనేటువంటి కర్మలు మాత్రమే కాదు, ఈశ్వరార్థం చేసేటువంటి కర్మలు. కర్మచైవ తదర్థీయం. అప్పుడు అదేమవుతుంది? ఆ ఈశ్వర సంబంధం రావటం వలన సత్గా మారిపోతుంది. సదిత్యేవాభిధీయతే. ఇది కూడా సత్ అనే పిలువబడుతోంది. ఈశ్వరుడి సంబంధం ఉన్న కర్మలు సత్తులైతే ఈశ్వరుడు ఎవరవ్వాలి? సత్ అయితేనే కదా ఈ తదర్థ కర్మ సత్ అవ్వటానికి. ఈశ్వరుడి తాలూకు కర్మలు, ఈశ్వరుడికి సమర్పించేటువంటి కర్మలు సత్కర్మలు అవ్వాలంటే ఈశ్వరుడు ముందు సత్ అవ్వాలి. కాబట్టి ఈ కోణంలోంచి చూసుకున్నా సరే ఈశ్వరుణ్ణే సత్ అని పిలవాలి అని తేలుతోంది. కాబట్టి సత్ అనేది కేవలం ఈశ్వరుడికి చెందిన పేరు. అందువల్ల ఎవరైనా సత్కర్మలు చేయదలుచుకుంటే ఈశ్వరార్పణ దృష్ట్యా చేసుకుంటూ ఆ సత్కర్మల్లోనే నిలబడి ఉండిపోయి యజ్ఞే తపసి దానేచ స్థితి అనేదాన్ని సాధించుకుని ఆ పరమాత్మవాచకమైనటువంటి ఆ సత్శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ యజ్ఞదాన తపస్సులు చేసుకోవటం మంచిది అని పరమాత్మ ఈ సందర్భంగా సలహా ఇస్తూ అసలు ప్రశ్న ఎక్కడి నుంచి మొదలైంది? ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం కదా, శ్రద్ధతో మొదలైంది. శ్రద్ధ ఉంది, కానీ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాతో ఉంది. కాబట్టి దానికి సమాధానం ఇచ్చినట్లు కూడా బయటపడాలి కదా. అందుకని శ్రద్ధతో చేసే పనికి విలువ ఉందేమో కానీ ఒకవేళ కనుక శాస్త్రవిధి అనేది దానికి కలవకపోయినా అది శాస్త్రవిహితమే కాబట్టి, వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా అది శాస్త్రవిహితమే కాబట్టి శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు శ్రద్ధగా చేస్తే విలువ ఉందేమో కానీ
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ అనే మాట ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. అశ్రద్ధతో చేస్తే మాత్రం దానికి విలువ లేదు. అశ్రద్ధయా హుతం, హోమం చేశారు, విలువ లేదు. దత్తం, దానం చేశారు, అస్సలు విలువ లేదు. తపస్తప్తం, కష్టపడి తనను తాను కాల్చుకుని మరీ తపస్సు చేసుకున్నాడు, ఏం విలువ లేదు. కృతంచ యత్, మిగతా ఎన్ని రకాల క్రియలు చేసుకున్నా సరే దానికి విలువ మనమే ఇవ్వము. ఎవరైనా అశ్రద్ధగా మనకు నమస్కారం చేస్తే వాడు నమస్కరించినట్టు మనమేమీ లెక్క చేయం కదా. అశ్రద్ధగా ఏదో వెళుతుంటే సరే సరే దండం అన్నట్టుంటే దాన్ని మనం లెక్క చేయం కదా. కొంతమంది ఇలా పెట్టుకునే అలా స్టేజ్ ఎక్కుతూ వచ్చేవాళ్ళు, వాళ్ళని చూస్తే వీళ్ళు నాటకం చేస్తున్నారని అనుకుంటున్నాం కానీ, వీళ్ళు నాటకం ఆడుతున్నారు అనుకుంటున్నాం కానీ, వాళ్ళు మనల్ని మీద వినయంగా మనకి దండం పెడుతున్నారు చూడు అని చేయతే ఆశీర్వదిస్తున్నామా? లేదు కదా. అశ్రద్ధతో చేసే నమస్కారానికి విలువ లేదు అని అంటున్నాం కదా. ఎవరైనా అశ్రద్ధగా మనల్ని స్తుతి చేస్తే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు లేండి అన్నట్టుంటే వీడు మనల్ని ఏదో వెక్కిరిస్తున్నాడు అనుకుంటున్నాం కానీ స్తుతి చేస్తున్నాడు అనుకుంటున్నామా? లేదు కదా. కాబట్టి అశ్రద్ధగా చేసేటువంటి లౌకికమైన పనులకే విలువ లేదు. అశ్రద్ధగా చేసే లౌకిక పనులకే విలువ లేదు అనుకుంటే వైదికమైన క్రియలకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కాబట్టి కృతంచయత్, మిగతా ఏ పని చేసినా సరే అశ్రద్ధగా చేసినప్పుడు విలువ లేకపోతే అది అసత్, చేయలేదు, జరగలేదు, ఒకవేళ జరిగితే అది పనికిరాని పని అన్నట్లుంటే పార్థ, మిగతా వైదికమైన కర్మలు కూడా అలాగే ఉండాలి కదా నాయన. అయితే ఇది అసత్ అని చెప్పేవాడు ఒకడున్నాడు. లౌకికమైనటువంటి నమస్కారాలు కానీ స్తుతులు కానీ అశ్రద్ధగా చేసినప్పుడు ఇవి అసత్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మరి వైదికమైన కర్మలు అశ్రద్ధగా చేసినప్పుడు ఇది అసత్ అని చెప్పడానికి ఎవరున్నారు? ఫలప్రదాతను నేనున్నాను కదా, నేనే చెప్తున్నాను. నచ తత్ప్రేత్య నో ఇహ, అది ఈ జన్మ తర్వాత ఎప్పుడో స్వర్గంలోనో ఎక్కడో ఫలితం ఇస్తుంది అనేది లేదు, నేను ఇవ్వను. మీరు అశ్రద్ధగా చేసే నమస్కారానికి విలువ ఇవ్వనంత కాలము నేను అశ్రద్ధగా చేసేటువంటి యజ్ఞదాన తపస్సులకు ఫలితాన్ని ఇవ్వను. నో ఇహ, ఈ లోకంలో ఎలాగూ లేదు. ఈ లోకంలో అశ్రద్ధగా చేసేదానికి విలువ లేదు అని మీరే అన్నారు కదా. అశ్రద్ధగా నమస్కారం చేస్తేనే ఒప్పుకోని అన్నారు కదా. కాబట్టి అశ్రద్ధగా ఎవరైనా యజ్ఞాలు యాగాలు చేసినా సరే దాన్ని ఒప్పుకోనక్కర్లేదు. కాబట్టి అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ, ఏ రకంగానూ ఫలితం ఉండదు. నువ్వు అడిగినట్లుగా శ్రద్ధయా పరయోపేత అయితే పర్వాలేదు, అది పర్వాలేదు. శాస్త్ర విజ్ఞానం అనేది మనం కోరుకోదగింది. శాస్త్ర విజ్ఞానం ప్రకారమే పనిచేయాలి అనేది అభిలషణీయం, డిజైరబుల్. కానీ అది లేనంత మాత్రాన మొత్తం వ్యర్థం అయిపోకపోవచ్చు. శ్రద్ధ అనేది, అందులోనూ సాత్వికమైనటువంటి శ్రద్ధ అనేది చేసే పనికి విలువను తీసుకురావచ్చు. కానీ అశ్రద్ధ అనేది మాత్రం విలువను మొత్తాన్ని హరించి వేసేస్తుంది అని ఈ అధ్యాయంలో 28వ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెప్పి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17వ ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే సింపుల్గా తేల్చేసుకుందాము. ఏ పని చేసినా 3 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు. అది తిన్నా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, కూర్చున్నా, నుంచున్నా, లేచినా, ఏం పని చేసినా సరే అది 3 రకాలుగా ఉంటుంది. సాత్వికం, రాజసం, తామసం. అందులో తామసం ఏమి ఉపయోగం లేదు. రాజసం ఇబ్బంది పెట్టడం తప్ప పెద్దగా ఫలితం లేదు. దేంతో ఉపయోగం ఉంది? సాత్వికమైన దాంతో ఉపయోగం ఉంది. కాబట్టి ఏం చేసినా సరే సాత్వికంగా చేయటం అనేదాన్ని అలవాటు చేసుకోమని చెప్పినట్లయింది. సాత్వికంగా చేసుకునేటప్పుడు శ్రద్ధగా చేసుకోమని సలహా ఇచ్చాడు. శ్రద్ధగా చేసుకునేటప్పుడు ఆ శ్రద్ధకి సాత్వికతని మళ్ళీ జోడించుకోమన్నాడు. జోడించుకుంటాం కదా. కొన్ని స్వీట్స్ చేసుకున్న తర్వాత పైన పంచదార పొడి చేసి ఇలా పైన చల్లమని సలహా ఇస్తున్నారు కదా మన సదరు అదేమంటారు ఛానల్ వాళ్ళు. పైన ఇలా పంచదార కోటింగ్ వేయండి, వేస్తే బాగుంటుంది, గార్నిష్ చేసినట్టు ఉంటుంది, తీపి వెంటనే అందుతుంది అంటున్నారు కదా. ఎందుకు? లోపల ఉన్నది పంచదారే కదా, లోపల ఉన్నది తీపే కదా, మళ్ళీ పైన ఎందుకు ఈ గోల? అందంగా కనిపించాలి, తెల్లగా ఏమన్నా కనిపించాలి అంటే దానికి ఉప్పు వేసుకోవచ్చు కదా.
ఉప్పేస్తే అదే ఇదే రంగులో ఉంటుంది, చక్కగా ఉంటుంది, చక్కగా పొడి పొడిగా అందుతుంది. ఉప్పేస్తే సరిపోతుంది కదా. ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లా? దానికి విరుద్ధమైన మరొక రసాన్ని జోడించకూడదు అంటున్నాము. ఒకవేళ అందంగా ఉండటానికి జోడించిన మాట అయితే దానికి అనుకూలమైన రసాన్నే జోడించమంటున్నాము. అలాగే శ్రద్ధగా చేసుకోవలసినటువంటి సాత్వికమైనటువంటి క్రియలకి సాత్వికమైన శ్రద్ధనే జోడించుకోమని పరమాత్మ చెప్తున్నాడు. సాత్వికమైన శ్రద్ధను జోడించుకునే చేసే పనులన్నీ చేసుకోమని సలహా ఇస్తున్నాడు. మనం ఒక నియమం పెట్టుకున్నాము, ప్రతి అధ్యాయంలోనూ పరమాత్మతత్వం గురించి ప్రస్తావన తేకుండా ఉండడు. ఈ అధ్యాయంలోనూ ప్రస్తావన తెచ్చాడు. ఓం తత్సద్ అనే 3 అక్షరాలని చెప్పి ఆ 3 అక్షరాలని బ్రహ్మణస్త్రివిధ స్మృత, నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత అని చెప్పి, అది ఓం అనేది ఎందుకు వాచకమైంది, తత్ అనేది ఎందుకు వాచమైంది, సత్ అనేది ఎందుకు వాచకమైంది అనే దాన్ని ఏదో కొంచెం చూచాయిగా చెప్పి ఈ అధ్యాయంలో కూడా పరమాత్మతత్వం తాలూకు స్పర్శ అనేదాన్ని తప్పనిసరిగా చేసి ఎవరైనా సరే ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోదలుచుకుంటే, సత్ అనేటువంటి స్థితిని చేరుకోదలుచుకుంటే శ్రద్ధలో సాత్వికతను జోడించుకోవాల్సిన అవసరం ఉంది అని చాటి చెప్పాడు. మనం పరమాత్మ తాలూకు ఈ సలహాన్ని ఖచ్చితంగా పాటించుకోవడంలో భాగంగా సాత్వికమైన శ్రద్ధతోనే, సాత్వికమైన క్రియలతోనే, సాత్వికమైన జీవన విధానంతోనే ఎలా మనం ఈ జీవనయానాన్ని గడపాలి అనే విషయం మీద ఆలోచనలు చేసుకుందాం. సాత్వికతను జోడించుకునే ప్రయత్నంలో ఏం ఆలోచనలు చేసుకోవాలో వాటన్నిటినీ చేసుకుందాం. మనకి అలాంటి ఆలోచనల్ని రప్పించే దిశగా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ సద్రూపుడైనటువంటి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ అధ్యయన కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపుకుందాం.